దేవాదేవుని హృదయపూర్వక వందనాలండి. అలాగే మరి మన ఆత్మీయ తల్లిదండ్రులకు, మరి సభను అలంకించిన దైవజనులకు, పెద్దలకు, మరి ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నా. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు మనల్ని అనుదినము అనుక్షణము కాచి కాపాడుతూ ఉన్నాడు. అలాగే మరి అలా మదర్స్ డే సందర్భంగా మరి మన ఆత్మీయ తల్లి గారికి, అలాగే మరి ఇక్కడ విచ్చేస్తున్న మరి స్త్రీలందరికీ, తల్లులందరికీ కూడా మరి నా హృదయపూర్వకంగా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. ఎందుకంటే దేవుడు కూడా మరి స్త్రీలను చాలా గౌరవించాడు. ఆయన ఒక మాట అన్నాడు, ఒక తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. అంటే ఆయన ప్రేమను దేవుడు, ఒక తల్లి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పగా మరి దేవుడు పోల్చి ఒక తల్లిని హెచ్చిస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుని యొక్క ప్రేమ తల్లి ప్రేమలాగా ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అలాగే మనము మరి నిర్గమకాండం మనం చూసుకున్నప్పుడు కూడా పిల్లలందరికీ దేవుడు చెప్తున్నాడు, మీ తల్లిదండ్రులు సన్మానించండి, నేను మీకు దీర్ఘాయుష్నిచ్చి ఆశీర్వదిస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనకి దేవుడు ప్రేమించిచ్చిన మరి మన తల్లిదండ్రులని మరి దేవుడు బైబిల్ ప్రకారం చెప్తున్నాడు, సన్మానించాలి, ఘనపరచాలి, వారికి ఎప్పుడు కూడా మనము లోబడేవారిగా ఉండాలి. కాబట్టి దేవుడు మనందరికీ అలాంటి మన తల్లిదండ్రులకు లోబడి వారికి విధేయత చూపించే గుణాన్ని దేవుడిచ్చి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మనం చూస్తూ ఉన్నాం సాతాను యొక్క తంత్రాలు. సాతాను మీద మరి మనం ఎలా జయాన్ని పొందాలి. మరి కింద వారం చూసాం, మరి దేవుడు చెప్తున్నాడు, వేటగాని ఊరిలో నుంచి నేను మిమ్మల్ని తప్పించేవాడిగా ఉంటాను. అంటే దేవుడు చెప్తున్నాడు సాతాను యొక్క ఊరిలో నుంచి, మరి సాతాను యొక్క ప్రభావంలోంచి మరి మనల్ని విడిపించాలని దేవుడు చెప్పాడు. యేసు నామములో మాత్రమే ఇలాంటి కార్యాలు జరిపించబడతాయి. యేసు నామములో మాత్రమే మరి దాన్ని మనం జయాన్ని పొందగలం. మరి సాతాను ఉచ్చులోంచి మనం తప్పించుకోవాలి. మరి సాతానులోంచి, మరి ఆ అంధకార శక్తి బంధకాల్లోంచి మనం తప్పించబడే వారిగా ఉండాలంటే ఇంకెలా ఉండాలి? ఎందుకంటే సాతాను గాడు ఏం చేస్తూ ఉంటాడంటే, ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు దేవుడు, వాడు మనల్ని శోధిస్తూ ఉంటాడు. చూడండి ఒకసారి అక్కడ 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయకబోచున్నాడు. 10 దినములు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అపవాది శోధించేవాడిగా ఉన్నాడు. మీలో కొంతమందిని మరి చెరలోకి, ఇబ్బందిలోకి, మరి కష్టములోకి తీసుకెళ్ళబోతున్నాడు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండి మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యాలి. మరి సాతాను ఉచ్చులోంచి మనం తప్పించుకోవాలంటే దేవుడు చెప్తున్నాడు సాతాను మీద జయాన్ని ఎవరు పొందుకున్నారంటండి? దేవుడే జయాన్ని పొందుకున్నాడంట. ఇంకా మత్తయి సువార్తలో చూడండి, పేతురుతో అంటాడు, పేతురు ఇదిగో నీ బండ మీద నేను సంఘాన్ని కడతా ఉన్నాను, ఇదిగో పరలోకపు భూలోకపు తాళం చెవులు నీ ముందు పెడతా ఉన్నాను, ఈ భూలోకంలో నువ్వు దేన్ని బంధిస్తావో దానిని నేను బంధిస్తాను. అలాగే దేవుడు చెప్తున్నాడు లోకంలో ఉన్నవాడి కన్నా మీలో ఉన్నవాడు గొప్పవాడు, గనుడు. ఆయన ఏం చేశాడంటే సాతాను మీద జయాన్ని పొందుకున్న వాడిగా ఉన్నాడంట. కాబట్టి ఎప్పుడైతే దేవుడిని మనం ఆశ్రయిస్తామో, దేవుడి పాదాల దగ్గర మనం ఉంటామో, దేవుడి దగ్గర మనము ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో, దేవుడి పాదాల దగ్గర మనము ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో వాడిని జయించే శక్తి మనకే వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో సాతాను మనల్ని ఏం చేస్తాడంటే శోధనలోకి తీసుకెళ్ళాలి. మరి సాతాను మనకి ఏం చేస్తూ ఉంటాడంటే ఏ విధంగా మనల్ని పడగొట్టాలి, సాతాను ఏ విధంగా మనల్ని మరి నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడో దాన్ని మనం ఎక్కడ చూసుకోవాలంటే వాక్యపు వెలుగులో మనం చూసుకుని మన జీవితాన్ని సరి చేసుకునే వారిగా ఉండాలి. ఆయన ఎలా ఉంటాడంటే దేవుడు చెప్తున్నాడు ఒక అబద్ధికుడుగా ఉంటాడు, ఒక దొంగగా ఉంటాడు, ఒక ఎత్తుకెళ్ళిపోయేవాడిగా ఉంటాడు. దొంగ దేనికి వస్తాడండి? మన విలువైన వస్తువులన్నీ కూడా
మనం చూస్తూ ఉంటాం. పూర్వకాలం చూసామనుకోండి, బీరువాలో అవి లేనప్పుడు ఏం చేసేవారు? బంగారాన్ని జాగ్రత్త పెట్టుకోవడానికి, డబ్బుని జాగ్రత్త పెట్టుకోవడానికి అక్కడక్కడ గోతులు తీసి మరి ఇళ్లలో అక్కడక్కడ మరి ఏంటి గోడల్లో ఆటలో రంధ్రాలు పెట్టి ఎవ్వరికి తెలియకుండా చాలా జాగ్రత్తగా దొంగల చేతిలో పడకుండా మరి ఏం కాపాడుతూ ఉండేవారంటే బంగారాన్ని, ధనాన్ని కాపాడుతూ ఉండేవారు. ఇంకా మనం చూస్తే తర్వాత బీరువాలు వచ్చినాయి. ఇంకా మనం లేటెస్ట్గా చూస్తే ఇప్పుడు లాకర్లు కూడా వచ్చినాయండి. ఎవరు పట్టుకుపోకుండా, ఏది పట్టుకుపోకుండా అంటే దేవుడు చెప్తున్నాడు మరి ఏంటండి, మరి ధనం దొంగిలించకుండా. అందుకని సాతాను గాడి కోసం చెప్తున్నాడు, వాడు ఎలాంటి వాడంటే దొంగిలించేవాడు. ఇప్పుడు మరి మన దగ్గర ఏం దొబ్బేస్తాడండి? ఏం దొబ్బేస్తాడు? మరి మన దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా, బంగారం ఉందా, లేకపోతే ఇది ఉందా, అది ఉందా? మన దగ్గర ఏం దోచేస్తాను కూడా వస్తున్నాడు, ఏం పట్టుకెళ్ళిపోతానికి వస్తున్నాడు? దేని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, సాతాన్ని మనం జయించాలి, సాతాను మీద మనము జయ జీవితాన్ని జీవించాలి. అంధకార శక్తులతో పోరాటంలో మనం జయించేవారుగా ఉండాలంటే వాడు మనల్ని ఏమి దొంగిలిస్తానికి వస్తున్నాడో మనం గమనించేవారు ఉండాలి. మన దగ్గర ఉన్న అమూల్యమైనది ఏంటంటే ఒకసారి చూడండి, మత్తయి సువార్త ఉంటుంది, ఒకసారి చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ ప్రక్క ఉండువారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోవును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మరి సాతాను దేనికై వస్తాడు, ఎలాంటి దానికోసం వస్తాడు? మరి క్రైస్తవుల దగ్గరికి, మన దగ్గర ఉన్న అమూల్యమైన శక్తి ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, విత్తబడ్డ వాక్యాన్ని ఏం చేస్తాడంటండి? ఏం చేస్తాడు సాతాను గడు? ఎత్తుకుని మనం వస్తూ ఉంటాం, దేవుడి సన్నిధికి వస్తూ ఉంటాం, వాక్యాన్ని వింటూ ఉంటాం, కానీ అశ్రద్ధతో ఉంటాం. చర్చిలో కూర్చుంటూ ఉంటాం, మన మనసంతా కూడా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఇంకొక ఐహికమైన కాబట్టి సాతాను గాడి యొక్క లక్షణం ఏంటి, సాతాను గాడి యొక్క గుణం ఏంటి? సాతాను గాడి మన దగ్గరికి దేనికై వస్తాడు, దేన్ని తీసుకెళ్ళిపోతాను వస్తాడంటే దేవుడు అమూల్యమైన మాటలు మీరు ఫలించకుండా ఎత్తుకుపోతాను సాతాను. కాబట్టి దాన్ని జయించాలి, దాని మీద పోరాడాలి, మరి దాన్ని ఇదిగా చేయాలని దేవుడు చెప్తున్నాడు. వాక్యాన్ని శ్రద్ధగా వినాలని మనం కావాలి. అంటే అతనికి తెలుసు, నా ఆలోచన తెలుసు, నా ఉద్దేశం తెలుసు, నా హృదయం తెలుసు, నా మాటలు తెలుసు. దాని ప్రకారంగా బ్రతికేవాడిగా దావీదు ఉంటా ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా మంది మనము దేవుడి దగ్గరికి వస్తున్నాం, మరి దేవుడి చదువు కూర్చుంటూ ఉన్నాం, కానీ వాక్యం మీద మనకి ఏముంటలేదండి, ఏముంటలేదు, శ్రద్ధ ఉంటలేదండి. ఎవరు పట్టుకెళ్ళిపోతున్నారండి? సాతాను గారు పట్టుకెళ్ళిపోతున్నాడండి. మరి దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో మానవులుగా మేము పుట్టాం, కానీ దేని మీద పోరాటం అంటే అంధకార శక్తులతో మాకు పోరాటము చేసేవారిగా ఉన్నాం. మరి ఆ సాతాను శక్తిని మనం జయించాలి. ఎప్పుడైతే మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలి, మనం ఎప్పుడైతే మన జీవితంలో దీవెనకరంగా ఉండాలనుకున్నప్పుడు సాతాన్ని జయించే శక్తి మనకు కావాలి. ఎందుకంటే దేవుడు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు, ఆకు అడక ఏం ధ్యానించేవాడు? ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు. దేవుడు చెప్తున్నాడు, అతడు దాని ప్రకారంగా బ్రతికినప్పుడు, దాని ప్రకారంగా జీవించినప్పుడు మరి 12 కాలాల్లో అతను ఫలాలు ఇచ్చేవాడిగా, ఆశీర్వదించబడేవాడిగా, దీవించబడేవాడిగా అతను ఉంటాడు. కాబట్టి మనం దేవుడి దగ్గరికి వచ్చి మరి చర్చికి వచ్చి వెళ్ళిపోతే, దండం పెట్టుకుని వెళ్ళిపోతే, ఒక గంట ఏదో రకంగా లోపల కూర్చుని మరి 12 అయిపోయిన తర్వాత ఏదో రకంగా ఖాళీ చేసి వెళ్ళిపోతే, లేదా బాప్తిజం తీసుకున్నాం కాబట్టి తప్పదని కష్టంగా చర్చికి మనం వచ్చేవారిగా ఉంటే దీనివల్ల మనకు ఉపకారము లేదు. చర్చికి వచ్చేవాడు మనం తెలుసుకోవాలి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి. ఇంటికాడ అయ్యా ఇవాళ నాతో మాట్లాడు నాయనా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు అయ్యా, నీ వాక్యము చెప్తున్నావు తండ్రి, మరి చాకలవాణి చబ్బులాడిదన్నావు తండ్రి, నాలో ఉన్న మలినాన్ని కడిగి వేస్తానికి నీ వాక్యంతో నాలో ఉన్న మలినాన్ని కడిగివైనా అని ప్రార్థన చేసుకోవాలి మనం.
దేవుడి సన్నిధికి వస్తున్న మనము చాలా శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. ఇలా మనం చూస్తుంటే మన మగపిల్లలు కొంతమంది వస్తున్నారండి, ఆ మూల కూర్చుంటున్నారంటండి. ప్రత్యేకంగా నన్ను లాస్ట్ టైం ఆ పిల్లలందరూ వచ్చి నా దగ్గరికి వచ్చి, అన్నయ్య చర్చ్ అంతా ఫ్యాన్లు ఏం చేసావు, బయట కూడా ఫ్యాన్లు ఏం చేసావు, మరి ఇక్కడ మేము కూర్చుంటాం మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది, అక్కడ కూడా ఒక 2 ఫ్యాన్లు వేయించానని చెప్పి, పైగా కొత్త ఫ్యాన్లు కావాలి, సంవత్సరం క్రితం ఆ ఫ్యాన్లు డబ్బులన్నీ ఒక 10 మంది కూడా వచ్చారు. అబ్బో చాలా మంది మన పిల్లలు చాలా ఇదిగా ఉన్నారు, మరి వాళ్ళ సంవత్సరంతో ఇబ్బంది పడుతుంది, ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పి నేను చాలా మంది పిచ్చతో ఉన్నాడంటే వాళ్ళ కూర్చుని కదా చాలా తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని నా హృదయము గద్దింపును ఎట్లు తృణీకరించెను నా బోధకుల యొక్క మాట నేను వినకపోతిని నా ఉపదేశములకు నేను చెవియొగ్గలేదు నేను సమాజ సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయెను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ ఉందువు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఒక రోజున నువ్వు వాక్యం వినకపోతే, ఒక రోజున దేవుని మాటలో నువ్వు బ్రతకపోతే, ఒక రోజున దేవుడు దాన్ని నేర్చుకోకపోతే నీ శరీరము నుండి మాంసము వేరే రోగములతో సాతాన్ని ఎదిరించే శక్తి లేదు వాడి దగ్గర. చర్చకొచ్చేస్తున్నాను చాలా ఆడవాళ్ళు అమ్మ సంబరపడిపోతుంది, మా అబ్బాయి తాగుతానికి వెళ్ళట్లేదు, మా అబ్బాయి సినిమాకి వెళ్ళట్లేదు, మా అబ్బాయి దాని వెనకాల తిరగట్లేదు, దీని వెనకాల తిరగట్లేదు, చాలా బాగా వచ్చేసి చర్చిలో కూర్చుంటున్నాడు, మా అబ్బాయి ఇంచక్క చర్చిలో కూర్చుంటున్నాడు అనుకుంటుందండి. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వెనకాల కూర్చుని మాట్లాడుకునే వాళ్ళుగా కొంతమంది, సెల్ ఫోన్లు పెట్టుకుని ఆడుకునే వాళ్ళుగా కొంతమంది. నాకు చాలామంది చెప్పారండి పబ్జీ ఆడుకుంటున్నారండి, మంచి ఆరాధన జరుగుతున్న టైంలో పబ్జీ ఆడుకుంటూ ఉన్నారంటండి కుర్రోళ్ళు. ఏమొస్తుందంటే వాళ్ళకే దేవుడు చెప్తున్నాడు, ఒక రోజు నువ్వు బాధపడే రోజు వస్తుంది. దేనికోసమో, అయ్యో దేవుని యొక్క ఉపదేశము నేను వినలేకపోయాను, దేవుని యొక్క ఉపదేశము నేను అంగీకరించలేకపోయాను, దేవుని యొక్క ఉపదేశము నేను తెలుసుకోలేకపోయానని చెప్పి బాధపడే రోజు ఒక రోజు నీకు వస్తుందని దేవుడు చెప్తున్నాడు. అలాంటి దినాలు మనకు రాకుండా, ఎలాంటి దినాలన్నీ చెప్తున్నాడు, మరి శరీరం నుంచి మాంసం తీసివేసినంతగా భయంకరమైన భ్రష్టమైన పరిస్థితి మనకు రాకుండా, భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితి మనకు రాకుండా మనం ఎలా ఉండాలంటే దేవుని వాక్యాన్ని వినేవారిగా ఉండాలి. లేకపోతే సాతాన్ గారు ఏం చేస్తాడంటే దాన్ని దొంగిలించుకెళ్ళిపోయేవాడుగా, సాతాన్ గారు ఏం చేస్తాడంటే దాన్ని ఎత్తుకెళ్ళిపోయేవాడుగా, సాతాన్ గారు ఏం చేస్తాడంటే మన నుంచి దాన్ని తీసివేసిన తర్వాత, వాక్యం మన నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందండి? దేవుడు ఆత్మ మనలో లేదానికి ఏమవుద్ది? దేవుడు చెప్పాడు, ఒక దురాత్మ వెళ్ళిపోయిందని ఒకవేళ నువ్వు సంబరపడతా ఉన్నావేమో, నీలోంచి ఒక దురాత్మ వెళ్ళిపోయిందని ఒకవేళ నువ్వు సంబరపడతా ఉన్నావేమో, దానిని నీవు పరిశుద్ధాత్మలో నింపన పక్షంలో అది 7 దానికన్నా భయంకరమైన దురాత్మలు తీసుకొచ్చి ఎక్కడ తిష్టవేస్తుందంటండి? మన హృదయంలో. కాబట్టి మరి చెడ్డ కార్యాలలో మనం విడిచిపెట్టి, మరి పాప జీవితాన్ని అంతా విడిచిపెట్టి దేవుడి సన్నిధికి వచ్చిన మనము దేనితో నింపుకోవాలంటే దేవుని యొక్క మాటలతో, దేవుని యొక్క ఉద్దేశాలతో, దేవుని యొక్క తలంపులతో మనము మరి మన హృదయాన్ని నింపుకునే వారిగా ఉండాలి. అందుకని ఎఫెసీ పత్రికలో అన్నాడు దేవుడు, ఎవరితో పోరాటం ఉండండి? అంధకార శక్తులతో పోరాడాలి. అంటే ఆ శక్తి మనం కలిగి ఉండాలంటే ఏముండాలంట? చూడమ్మా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. మరియు రక్షణయును శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, మరి ఆ రక్షణ అనే శిరసాస్త్రమును, అలాగే వాక్యం అనే ఖడ్గము
ఏం కావాలి మనకే? యుద్ధానికి వెళ్ళే వాళ్ళకి ఏం కావాలండి? కత్తి కావాలి, మరి గన్స్ కావాలి, మరి రకరకాల యుద్ధోపకరణాలు ఉంటాయి. ఇలాంటి యుద్ధోపకరణాలు అనేకమైనవి కావాలి. మరి మనకేం కావాలి? క్రైస్తవుడికి ఏం కావాలి? క్రైస్తవుడు సాతాను మీద జయించాలి. క్రైస్తవుడు సాతాను మీద జయ జీవితాన్ని పొందేవాడిగా ఉండాలి. క్రైస్తవుడు దాన్ని జయించేవాడిగా ఉండాలంటే క్రైస్తవుడికి ఏం కావాలంటే దేవుడు చెప్తున్నాడు, 2 అంచుల గల ఖడ్గము, వాక్యం అనే ఖడ్గం మనకే. ఎక్కడ ఉండాలి ఈ వాక్యం? నాలంటి వాళ్ళకి ఇచ్చామనుకోండి తెగ చెప్పేస్తూ ఉంటాం. మీరు ఇసిగిపోతూ ఉంటారు, ఇంకా ఆపుతారేమో అని ఇంకా తెగ చెప్పేస్తూ ఉంటామండి. వాక్యం ఎక్కడ ఉండాలండి? మన హృదయంలో ఉండాలి. వాక్యం ఎక్కడ ఉండాలంటే నిత్యము దాన్ని ధ్యానించుకునేవాడిగా ఉండాలి. నువ్వు పాపంలోకి వెళ్తున్నప్పుడు ఆ వాక్యం నీ జ్ఞాపకం వచ్చే విధంగా ఉండాలి. నువ్వు చేస్తున్న పనుల్లో ఆ వాక్యం నీ జ్ఞాపకం వచ్చే విధంగా ఉండాలి. నువ్వు ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యం నీ జ్ఞాపకం వచ్చేలాగా ఉండాలి. మరి ఎవరి దగ్గర నీ ప్రవక్తల విషయంలో, దేని విషయంలో అయినా సరే వాక్యాన్ని ధ్యానించుకునేవాడిగా మనము ఉండాలి. ఈ వాక్యాన్ని మనం ఒకవేళ విడిచిపెడితే దేవుడు చెప్తున్నాడు, సాతాను ఏం చేస్తాడంటే వాటిని ఎత్తుకుపోయేవాడిగా ఉంటాడు. సాతాను గారు ఏం చేస్తాడంటే మన దగ్గరికి వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న విలువైన మరి దేవుని యొక్క మాటలు మన దగ్గరికి తీసుకెళ్ళిపోయి మనల్ని ఏం చేస్తాడంటే లోకంలో భ్రష్టులుగా మనం చూసినప్పుడు క్రైస్తవుల కోసం దేవుడు ఎంత గొప్పగా చెప్పినా యాల్టకి నీచమైన స్థితిలో ఉండడానికి గల కారణం ఏంటంటే చాలామంది దగ్గర ఏముందండి? మతం ఉంది కానీ ఏం లేదు. అందుకని దావీదు కోసం మాట్లాడుతున్నప్పుడు దేవుడు చెప్పాడు, అతనంటే నాకు ఇష్టం, అతనంటే నాకు ప్రాణం, ఆడు ఎర్రగా ఉన్నాడో తెల్లగా ఉన్నాడో మా కులపోడు కాబట్టి నేను దావీదుని ప్రేమిందాను, మా కులపోడు కాబట్టి దావీదుని నేను హెచ్చిస్తున్నానని చెప్పలేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, అతడు నా ఉద్దేశములను ఎరిగినవాడు, నా హృదయమును ఎలిగినవాడు. ఎప్పుడైతే నీ దగ్గర మరి వాక్యం అనే ఖడ్గం ఉంటుందో, ఎప్పుడైతే నీ దగ్గర ఈ వాక్యం నీ దగ్గర ఉంటుందో అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ ముందు రూపించబడ్డ ఏ ఆయుధమును గెలవా నేరదు. 2 అంచుల గల ఖడ్గం అంటండి, అది మూలుగుల్లోకి నరాల్లో కూడా చొచ్చుకుపోద్దని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనము దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతాను యొక్క లక్షణము, సాతాను యొక్క ఆలోచన, సాతాను యొక్క ఉద్దేశము నీ డబ్బునో లేదా దాన్నో దీన్నో పట్టుకెళ్ళిపోతుంది. ఎందుకంటే భగవంతుడు చెప్పాడు, ఈ లోకంలో కాళ్ళు ధనం సంపాదించుకుంటే అదేం పట్టేస్తుంది? చిమ్మటి పట్టేస్తుంది, అది పాడైపోతుంది. ఒక రోజు నీ దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నీ ధనం ఎక్కడ ఉండాలి? పరలోక రాజ్యంలో ఉండాలి. మరి పరలోక రాజ్యంలో మనకు ధనం ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? ఏ విధమైన జీవితాన్ని మనం జీవించాలంటే వాక్యానుసారమైన బ్రతుకుని, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగిన వారిగా మనం ఉండాలి. అలాంటప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ ముందు రూపించబడ్డ ఎలాంటి ఆయుధము వద్దులేదు. మరి దావీదు ముందు అనేకమైన శోధనలు వచ్చినాయి, అనేకమైన కష్టాలు వచ్చినాయి, అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి. దావీదు జీవితంలో మనం చూసినప్పుడు అనేకమైన సమస్యలు, అనేకమైన ప్రాబ్లమ్స్ దావీదు జీవితంలో వచ్చినప్పుడు దావీదు ప్రతిదాన్ని జయిస్తాను గల కారణము దావీదు చెప్తున్నాడు, నీ వాక్యము నా పాదాలకు దీపమై ఉంది. అయ్యా, నీ నిద్ర మంచం మీద ఉండగానే, ఇంకా తెల్లవారకు ముందే మరి నిద్ర మంచం మీద ఉండగానే నీ వాక్యము నాకు జుంటు తేనె దారుల కన్నా కూడా మధురముగా ఉందయ్యా. నీ వాక్యము నన్ను పాపంలో పడకుండా కాపాడేదిగా ఉందయ్యా. నీ వాక్యము నాకు సద్మార్గమును నేర్పించే విధంగా ఉందయ్యా. చెప్తున్నాడు దావీదు, అయ్యా నీ వాక్యములో నన్ను మరి బ్రతికింపజేశావు, నీ వాక్యములో నన్ను వర్ధిల్లింప చేస్తున్నావు. కాబట్టి మన జీవితంలో మన సాతాను అంధకార శక్తిని జయించాలి. మరి లోకంలో దేవుడు చెప్తున్నాడు, వాటితో మనకి పోరాటం జరుగుతుంది అంటండి. ఆ పోరాటంలో మనము జయ జీవితాన్ని జీవించాలి. ఆ పోరాటంలో మనము గెలిచేవారిగా ఉండాలి. ఆ పోరాటంలో మనము దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునేవారిగా మనం ఉండాలంటే దేవుని యొక్క వాక్యము మనలో ఉండాలి. మనలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మనం ఎప్పుడైతే దేవుడికి లోబడేవారిగా ఉంటామో, దేవుడు మాట వినేవారిగా ఉంటామో, సాతాను మీద జయాన్ని మనకే దేవుడు దయచేస్తాడు. అది ఏం చేస్తాడంటండి? మనలోకి దూరతాడంటండి. ఏం చేస్తాడంటండి? సాతాను గారు ఏం చేస్తాడంట? ఒకటే ఏం పట్టుకెళ్ళిపోతాడండి? దేవుని వాక్యాన్ని, దొంగలా వచ్చి దేవుని వాక్యాన్ని
ఎత్తుకెళ్ళిపోతాడంటండి. రెండోదిగా ఏం చేస్తాడంటండి వాడు, మన లోపలికి వచ్చేస్తాడంటండి. మరి లోపలికి వచ్చేసిన తర్వాత ఏమవుతుంది ఒకసారి చూడండి. ఎక్కడమ్మా, లోకాసు వార్త 22:3 చదవండి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యోధా అనబడిన యోధాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగింపవచ్చునో దాని గూర్చి ప్రధాన యాజకులతోను అధిపతులతోను మాటలాడిన దేవుని స్తోత్రం. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మరి ఎవరంటండి, ఆయన 12 మంది శిష్యుల్లో ఆయన అపోస్తులుగా ఏర్పాటు చేసుకున్న 12 మందిలో ఒకడైన యోధాలో ఏం ప్రవేశించిందంటండి. మరి అది ఏమన్నాడు, ఇప్పుడు మా దగ్గరికి వస్తారని సాతాను పట్టిన వాళ్ళు మా దగ్గరికి కూడా తీసుకొస్తుంటారు. కొంతమంది తాయెత్తులు కడతాను తీసుకెళ్తారో, కొంతమంది మా లాంటి పాస్టర్ గారి దగ్గరికి కూడా తీసుకొస్తుంటారు. మేమేం చేస్తామంటే తల శుభ్రంగా మెల్లేసి మీ మామ పేరు ఏంటో చెప్పమంటామండి. ఎవరి పేరు, ఎవరి పేరు? మీ మామ పట్టుకుంటుందా? ఎవరు పట్టుకుంటారంటండి? ఎవరు వెళ్తారంటే లోపలికే? ఎవరో మనం గట్టిగా అడుగుతూ ఉంటాం, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ దేవతవు నువ్వు, పేర్లు అడుగుతూ ఉంటాం. ఆ దేవతవా ఈ దేవతవా ఈ దేవతవా అని రకరకాల ప్రశ్నలు మనం అడుగుతూ ఉంటామండి. వాళ్ళేమో ఊగిపోతూ ఉంటారు, పెద్ద పెద్ద కళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఇలా ఊగిపోతూ ఉంటారు. వాళ్ళ భాషలు మాట్లాడుతుంటారు, మనం కూడా భాషలు మాట్లాడుతూ ఉంటామండి. అవుతే ఇక్కడ 12 మంది శిష్యులు తెలుసుకోవాలి. నేను అందుకని మీకు 1-4 సార్లు ప్రతిసార్లు నేను చెప్తుంటాను, వాక్యాన్ని తెలుసుకోండి. సత్యం తెలుసుకోకపోతే ఏమవుతామండి మనం. ఇప్పుడు ఈ రోడ్లో మనం వెళ్తున్నామండి, చీకటిగా ఉంది, గొయ్యుందో గొప్ప పావుందో ఏముందో మనకు తెలియదు. చీకటిలో మనం ప్రయాణం చేస్తే ఎక్కడ పడిపోతాం, గోతులో పడిపోవచ్చు, పాము కాటుకు గురవ్వచ్చు, ఏదైనా మనకు తెలియచ్చు. కానీ ఎప్పుడైతే మన దగ్గర ఒక టార్చ్ లైట్ ఉందో, ఏముందండి, ఒక టార్చ్ లైట్ ఎప్పుడైతే మన దగ్గర ఉందో మనం దాన్ని చూపించుకుంటూ వెళ్తామండి, దాన్ని వేసుకుంటూ వెళ్తాం. గొయ్యి ఎక్కడ ఉందో మనకు తెలుస్తుంది, మరి ఎక్కడ మరి కుక్క ఉందో తెలుస్తుంది, ఎక్కడ పాము ఉందో తెలుస్తుంది, ఏ పక్కకి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో మనకే తెలుస్తుంది. కాబట్టి ఈ లైట్ మనకి అన్ని విధాలుగా మనం పడిపోకుండా ఉపయోగపడుద్ది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, దావీదు అంటున్నాడు, నీ వాక్యము నా పాదాలకు, అంటే ఏంటి లైటు, వాక్యం ఏంటండి లైటు. కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు, ఈ వాక్యాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు, మరి చర్చిలో ఉన్నా ఎక్కడున్నా మరి దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకోగలవా అంటే, వాక్యము నీకు తెలియనప్పుడు ఏం చేస్తావంటే ఒక రోజు నువ్వు పడిపోయేవాడిగా ఉంటావు. అందుకని అన్నాడు, ఈ యోధాలో ఎవరు ప్రవేశించారు, ఏమి ప్రవేశించిందంటే సాతానుడు. మరి యేసుప్రభు వారికి ఆకేసి గట్టిగా మెలేసి పట్టుకుని, ఎరా యోధా మీ తాత పేరేంటి అని అడగలేదండి. ఏం అడగలేదు, మీ తాత పేరేంటి, మీ నాన్నమ్మ పేరేంటి, మీ అమ్మమ్మ పేరేంటి అని అడగలేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, యోధాలో ఒక సాతానుడు ప్రవేశించాడు. వాడు ఎవడండి, ధనాకాంక్ష అనే సాతాన్. ఏం సాతాన్ అది, ఏం సాతాన్ అది? ఇవాళ మనం దాన్ని సాతాన్ అంటే ఒప్పుకోమండి. ఏం ఒప్పుకోం? ఇప్పుడు ధనాకాంక్ష మనలో ఉందనుకోండి, నీకు సాతాను పట్టుకుందని మనం చెప్పామనుకోండి, ఒప్పుకోమండి. సాతాను పట్టుకుంటాం అంటే మనం ఊగిపోవాలి, కేకలేసేయాలి, ఈ బద్దలు కొట్టేయాలి, ఇవన్నీ పగలు కొట్టేయాలి అనుకుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, సాతానుడు మరి యోధాలకు ప్రవేశించిన తర్వాత యోధాలో ఏమి ప్రారంభమైంది, ఏ ఆశ ప్రారంభమైంది, ఏ మతం ప్రారంభమైందంటే మరి దేవుని ధనాన్ని ఎలా దొంగిలించాలి, మరి ధనం ఎలా సంపాదించాలి, మరి ధనం కూడా ఎలా పరిగెట్టాలన్న ఆశ అతనికి ప్రారంభమైంది. చాలామంది అనుకుంటూ ఉంటాం, దురాత్మ అంటే అది పట్టుకుంది, ఇది పట్టుకుంది, ఇది పట్టుకుంది, అది పట్టుకుంటాం. ఒకళ్ళకి కామాత్మ పట్టుకుని మరి ప్రేరేపించబడుతూ ఉన్నారనుకోండి, ఏం పట్టుకుంది వాళ్ళకే, ఏం పట్టుకుందండి, దురాత్మ పట్టుకుంది. మరి నిజంగా బైబిల్లో మనము సౌలును మనం చూస్తే, సౌలు దేవుడు ఆస్వాదించాడు, రాజుని చేశాడు, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. మనం మరి 1 అధ్యాయం లేదా 10 అధ్యాయాలు మనం చదువుకున్నప్పుడు సౌలు మీద కూడా పరిశుద్ధాత్మ వచ్చి అతను కూడా దేవుడి సన్నిధిలో వాడబడేవాడిగా, ప్రవక్తల మధ్య నిలబడ్డవాడిగా సౌలు ఉన్నట్టుగా మనకు కనపడతాడు. కానీ ఎప్పుడైతే సౌలుకి దావీదు మీద ఈర్ష్య, దావీదు మీద అసూయ ప్రారంభమైందో, దావీదును చూస్తుంటే స్వార్థం ఎప్పుడైతే ప్రారంభమైందో, ఇప్పుడు మనం జెలసీ అంటాం కదా,
దానికి కారణం ఏమి ఉండదండి. ఒకవేళ మంచి చీర కట్టుకున్నా మనకు నచ్చదో, ఒకవేళ శుభ్రంగా ఎవడైనా మోటార్ సైకిల్ కొనుక్కుని అలా రోడ్డు అంటే వెళ్తున్నాడు అనుకోండి, ఇడ అమ్మ నిన్నమ్మన్నోడి దాకా రోడ్లు అంటే తిరిగి ఒకటి రియాల్ బండి కొనేసుకున్నాడు ఇడ. ఒకవేళ ఎవరి పిల్లలైనా బాగా చదువుకుని మంచి మార్కులు వచ్చినాయి అనుకోండి, మన పిల్లలకన్నా మంచి మార్కులు వచ్చినాయి అనుకోండి, అబ్బో పోన్లే వీళ్ళ అమ్మాయి బాగా చదువుకుంది, బాగా చదువుకుంటుంది, పోనాలు ఇంట్లో లేకపోయింది, ఈ పిల్ల బాగా చదువుకుంది అనుకోండి, మనం అంటూ ఉంటాం ఎక్కడ కాపీ కొట్టిందో. ఇవాళ ఎవరైనా శుభ్రంగా ఉంటే చూడలేని స్థితి, ఎవరైనా బాగుంటే చూడలేని స్థితి, ఎవరైనా మంచిగా ఉంటే మరి దాన్ని ఆస్వాదించలేని స్థితి, ఎవరిని ప్రేమించలేని మరి ఈర్ష్య అనే గుణం ఉందనుకోండి, మనకి ఎవరు ఉన్నట్టు? ఎవరు పట్టుకున్నారు? సౌలుకి ఎవరు పట్టుకున్నారండి? బైబిల్లో ఉంది క్లియర్గా, అతనికి పరిశుద్ధాత్మ యెహోవా దగ్గర యెహోవా యొక్క ఆత్మ వెళ్ళిపోయి యెహోవా దగ్గర నుంచి ఒక దురాత్మ వచ్చి ఏం పట్టుకుందంటండి? దురాత్మ వచ్చి పట్టుకుందంటండి. అప్పుడు దాకా ఎవరికి గెంటేశాడండి? అప్పుడు దాకా ఎవరికి గెంటేశాడు? మరి ఆ దేశంలో ఉన్న సోదరులందరినీ గెంటేశాడు. అప్పుడు దాకా విగ్రహారాధన తీస్తాడు. అప్పుడు దాకా కూడా దేవుడి దగ్గర చాలా బాగా నడుతూ ప్రారంభించండి. ఎప్పుడైతే ఈ సౌల్లో మరి ఈర్ష్య ద్వేషం అనే ఒక దురాత్మ మరి ఆ ప్రవేశించడం ప్రారంభించిందో, ఈ సౌలు ఏం చేస్తాడంటే దావీదును తవిరేవాడిగా ఉన్నాడు. ఈ సౌలు ఏం చేస్తా ఉన్నాడు? ఈ సౌలు ఏం చేస్తా ఉన్నాడంటే మళ్ళీ సోదరులందరినీ రప్పించి సోది చెప్పించుకునేవాడుగా పాప జీవితంలోకి, మళ్ళీ పాత పాప జీవితంలోకి. ఇలా చాలామంది కొంతకాలం దేవుడి దగ్గర మనం నడిచి, కొంతకాలం దేవుడి సంద మనం ఉండి, కొన్ని రకాలైన పాపాలను మనం విడిచిపెట్టి, మనలో ఉన్న మరి దేవునికి వ్యతిరేకమైన క్రియలు విడిచిపెట్టి మళ్ళీ అలాంటి పాపంలోకి మనం ప్రవేశిస్తున్నాం అనుకోండి, ఎవరు వచ్చినట్టు మనలోకి? ఎవరో చర్చిగా వస్తూ ఉంటావండి, మళ్ళీ నువ్వు తాగుతున్నావండి, నీకు ఏం పట్టింది? ఏం పట్టిందండి? తాగుడనే దురాత్మ నిన్ను పట్టుకుంది. మరి సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడినప్పుడు సమరయ స్త్రీలో ఉన్న మరి దురాత్మలు అన్నిటిని వెళ్ళగొట్టినట్లుగా బైబిల్లో మనకు కనపడుతుంది. ఆమెకి ఎలాంటిదంటే మరి కామాతురత అనే దురాత్మతో ఆవిడ కొట్టబడతా ఉంది. కాబట్టి ఆవిడలో ఉన్న దురాత్మని విడిచిపెట్టిన తర్వాత ఆవిడ ఏం చేస్తూ ఉందంటే సువార్త చెప్తా ఉంది. ఆవిడ ఏం చేస్తూ ఉందంటే క్రీస్తు కోసం బ్రతికేదానిగా ఉంది. ఆవిడ ఏం చేస్తుందంటే పాపరోత జీవితాన్ని అంతటిని కూడా విడిచిపెట్టి. ఇలా చాలామంది మనం అనుకుంటూ ఉంటాం దురాత్మ అంటే కేకలేసి ఎత్తదేమో, రెంకలేసి ఎత్తదేమో, అది ఎలా అయిపోద్దేమో అలా అయిపోద్దని. దురాత్మ ఎలా వస్తుందండి నీలోకి? ఎలా వస్తుంది? యోధాకి పట్టుకుందా పట్టుకోలేదు సాతాను? నా మాటలుగా దేవుడు చెప్తున్నాడు, యోధాలో ఏం ప్రవేశించిందంటే సాతాను ప్రవేశించిందంట. అలాగే సౌల్లో ఏం ప్రవేశించిందని మనం చూసుకున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు దురాత్మ సౌలు పట్టుకుంది. అలాగే మనం మరి బైబిల్లో సంసోను మనం చూసినప్పుడు యెహోవా యొక్క ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత అతడు ఒక బలహీనుడిగా అయిపోయాడు. కాబట్టి ఈ దురాత్మ మనం జ్ఞాపకించుకోవాలి. మనలో చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఉద్దేశాలు, చెడ్డ వైపు మనం నడిపిస్తూ ఉండి మనలో జలసి, లేకపోతే మనలో ఈర్ష్య, మనలో ద్వేషము, మనలో క్షమించరాని స్వభావము, మనలో ఒకవేళ గర్వము ప్రవేశిస్తే ఎవరు వచ్చినట్టు మనకండి? ఇప్పుడు వదిలించాలి, మిమ్మల్ని వదిలించకూడదా? కనపడదండి, అది పైకి కనపడదండి, లోపల కార్యం చేస్తూ ఉంటుంది. పైకి మామూలుగానే ఉంటుందండి. మరి యోధా కూడా చాలా బాగున్నాడు, యేసుతో పాటు తిరుగుతున్నాడు, యేసుతో పాటు నడుస్తున్నాడు. మరి యేసు ప్రభువు యొక్క ధనాసంచిని పట్టుకున్నాడండి. ఒక చోటకి ఎక్కడికి వెళ్తే మా తల్లి ఏం చేసిందంటండి, ఆయన పాదాల మీద మరి 3000 ధ్యానారుల యొక్క అత్తర పోసేసిందంటండి. తెగ బాధపడిపోతూ ఉన్నాడండి. ఎవరో యోధా గారు చాలా బాధపడిపోతూ ఉన్నాడు. అయ్యయ్యో అయ్యో 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 3000 ధ్యానారుల యొక్క మరి తైలాన్ని ఆయన కాలమే పోసావా? ఇది ఉంటే ఎంతోమంది భేదవాళ్ళు పెడదాం, ఎంతోమంది లేనోళ్ళకి బట్టలు పెడదాం, ఎంతోమందికి ఇలా చేద్దుము అలా చేద్దుము అని పైకి మాట్లాడుతూ ఉన్నాడండి. అక్కడ బైబిల్లో ఉంటుంది, యోహాను సువార్త 4వ అధ్యాయం అనుకుంటా, అక్కడ బైబిల్లో ఉంటుంది అతను హృదయం నిండా ఆ ధనము అతని సంచిలోకి ఎలా రావాలని అనుకుంటూ ఉన్నాడంట. పైకి ఎలా ఉన్నాడండి? పైకి ఎలా ఉన్నాడు? పైకి మాటలన్నీ ఆయన ఏం పట్టుకోలేదండి. వాళ్ళ తాతాల మామ ఎవరో పట్టుకోలేదు. మనకు అనుమానం పడిపోతుంటాం చీకటిలా ఇంటి వెనక నుంచి వెళ్ళగానే. ఒకవేళ పొరపాటున పిల్లి ఎవరిని వెళ్ళింది అనుకోండి, పిల్లి నీడ ఎవరిని ఎలా వెళ్ళింది అనుకోండి, ఆ రాత్రి అంతా మనకు నిద్రట్టదు. ఎవరో మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరు జ్ఞాపకం రారండి.
సచ్చింది మొండ మా అత్తగారు ఇంకా ఎక్కడే తిరుగుతుంది అంటారు. ఎక్కడండి? బతికొండగానే నీతో ఏగలేకపోయింది, మళ్ళీ చచ్చికొండ నీ దగ్గర ఉంటుందా? చాలామంది అనుకుంటూ ఉంటారు అది ఇక్కడ తిరుగుతుంది, ఆడెక్కడ తిరుగుతున్నాడు, వీళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళు తిరుగుతున్నారు అనుకుంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు నీలోకి సాతాను ఏం చేస్తాడంటే ప్రవేశించి ఏం చేస్తాడంటే మన దేవుడికి దూరం చేసేవాడిగా. ఎప్పుడైతే ఈ యోధ మరి దేవుడి దగ్గర ధనాన్ని దొంగిలించాలి, దేవుడి దగ్గర మరి ధనాపేక్షతో ఎప్పుడైతే ఈ యోధ కొట్టబడతామని అందుకని దేవుడు చెప్తున్నాడు ధనాపేక్ష సమస్త పాపములకు మూలం. అది నిన్ను నాశనం చేస్తుంది, నీ జీవితాన్ని పాడు చేస్తుంది, నీ బ్రతుకుని నాశనం చేస్తుంది. మరి యోధ ఏం చేస్తా ఉన్నాడంటే మరి దేవుడి దగ్గర ఉంటానే ఉన్నాడు. ఆ ధనాగార సంచిని ఎలా నింపుకోవాలనే దురాత్మ, ధనాశ అనే దురాత్మతో కొట్టబడతా మరి అంతిమ కాలంలో అతను మనం చూసినప్పుడు మరి నడిమికి పడి పేగులు బయటపడి ఉరేసుకుని చచ్చిపోయినట్లుగా బైబిల్లో మనకే కనపడుతుంది. దానికి గల కారణము యోధాన్ని ఏం పట్టుకుందండి? ఏం దురాత్మ? అమ్మమ్మ, తాతమ్మ, ఎవరన్నది? ఎవరో ఇప్పుడు మన అందరిలోనూ సంచరిస్తూ ఉంటుంది. ఎవరది? మనందరికీ పిచ్చే బాగా సంపాదించాలి, ఎలా సంపాదించాలి, ఏ విధంగా సంపాదించాలి పిచ్చని చూసారా? ఆ పిచ్చే దేవుడు, ఆ పిచ్చే, ఆ ధనాకాంక్షే దేవుడు చెప్తున్నాడు ఒక దురాత్మ. అదే మనం చూసినట్లయితే గెహజీ దగ్గరికి వచ్చినప్పుడు మరి గెహజీ వారి కుటుంబానికి అంతటికీ కుష్ఠరోగం అనే శాపాన్ని ఏం తెచ్చిందండి? దేవుడి దగ్గర ఉంటా ఉన్నాడు, దేవుడి దగ్గర నడుస్తూ ఉన్నాడు, మరి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఒక గొప్ప యాజకుడికి శిష్యుడిగా ఉంటా ఉన్నాడు. కానీ మనసు నిండా ఏముందండి? ఎలా సంపాదించుకోవాలి, ఏ విధంగా సంపాదించుకోవాలి, ఏ విధంగా ధనాన్ని సంపాదించుకోవాలనే ధనాకాంక్షతో కొట్టబడ్డ మరి గెహజీని మనం చూసినప్పుడు అతని వంశానికి అంతటికే కుష్ఠరోగాన్ని తీసుకొచ్చాడు. మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ దేవుడి సొంత మనం ఎదగాలి, మరి దేవుడి సొంత మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, దేవుడు చెప్తున్న దీవెనలు మనం పొందుకునేవారుగా ఉండాలి, అంధకార శక్తుల మీద జయాన్ని మనం పొందుకునేవారుగా ఉండాలి. అంటే ఏం చేయాలి? తైలం బాటలు ఉండాలా? ఇంట్లో తైలం బాటలు ఉండాలా? ఇంటి నిండా తైలం చల్లాలా? లేకపోతే మెళ్ళలో మరి జపమాలు వేసుకుని సిలువ ఉండాలా? బైబిల్ తల కింద పెట్టుకోవాలా? నడ్డి మీద పెట్టుకోవాలా? ఎక్కడ ఉండాలండి? ఎక్కడ ఉండాలి బైబిల్? నీ హృదయంలో బైబిల్ ఉండాలి. దాన్ని ఏం చేయాలి? ఎవడైనా దొరికినప్పుడు దాడికి ఇంచక్క బోధించేస్తూ ఉండాలండి. ఏం చేయాలి? మనం చూస్తుంటాం ఎవడు దొరుకుతాడా అని చూస్తామండి. దొరకగానే ఇంకా ఉపన్యాసం స్టార్ట్ చేస్తాం, వాక్యం స్టార్ట్ చేస్తాం. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? దావీదు ఆశించబడటానికి, మరి దావీదు దీవించబడటానికి, దావీదుని దేవుడు వర్ధిల్లింపజేస్తానికి దావీదు చెప్తున్నాడు 103వ కీర్తనలో చెప్తున్నాడు నా హృదయమా, నా అంతరంగమా, యెహోవా చేసిన ఉపకారముల్లో నువ్వు దేనిని మర్చిపోకు. చెప్తున్నాడు దావీదు. ఎవరికి చెప్తున్నాడండి? తన హృదయానికి చెప్పుకుంటున్నాడు, తనకు చెప్పుకుంటున్నాడు, నిత్యము తనలో తను మాట్లాడుకుంటూ ఉన్నాడు. దేవుడు చేసిన మేలు మర్చిపోకు, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు వచ్చావో మర్చిపోకు, ఏ దీనస్థితిలో నువ్వు వచ్చావో మర్చిపోకు, ఒక గొర్రెల తోటలో నిన్ను దేవుడు రాజుగా చేసిన విషయం మర్చిపోకు, పాతాళంలో నీ ఆత్మను విడవకుండా దేవుడు పరలోక రాజ్యం తీసుకెళ్తున్న విషయాన్ని నువ్వు మర్చిపోకు. నిత్యము ఆయన స్తుతించేవాడిగా, ఆయన ఆరాధించేవాడిగా ఉండమని తన హృదయానికి బోధించుకునేవాడిగా. ఇలా వాక్యం ఎక్కడ ఉండాలంటే మనం లోపల పెట్టుకుని వాళ్ళకే చెప్పేవాళ్ళగా కాదు. కానీ దేవుడు చెప్పాడు దేవుని యొక్క వాక్యము నీ నుదుటిన భాష్యముగా ఉండాలి. అంటే నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీలోంచి దేవుని యొక్క వాక్యము కనపడాలి. మాటల్లో కాదండి, మాటల్లో చేతల్లో కాదు. ఈ రోజుల్లో మనం చూస్తే మరి మదర్ తెరెసా గారిని చూసినప్పుడు అందరికీ ఇలా మదర్ తెరెసా గారిని చూస్తే చాలా గొప్పగా చాలామంది పోటేస్తారండి. మరి ఆవిడ జీవితాన్ని మనం చూసినప్పుడు జీవితంలో అనేకమైన శ్రమలు, అనేకమైన కష్టాలు, అనేకమైన అవమానాలు, అనేకమైనవి వచ్చినాయండి. మరి ఎక్కడ కూడా మహాతల్లి వెళ్ళి మరి బైబిల్ పట్టుకుని ఇలా చేసింది, అలా చేసింది, ఎలా చేసింది, మరి సువార్త చెప్పింది, వాక్యం చెప్పిందని లేదండి. ఒకే ఒక్క నిర్ణయం తీసుకుంది, పేదవారికి నేను సేవ చేయాలి, ఆపదలో ఉన్నవారికి నేను సేవ చేయాలి, కష్టంలో ఉన్నవారికి నేను ఆదుకునేదానిగా ఉండాలి. మరి ఇబ్బందులు ఉన్నవారిని నేను ఏం చేయాలంటే ఆదుకునేదానిగా ఉండాలని తను ఎప్పుడైతే కొంతమంది పేదవారిని చేరదీసి, ఎప్పుడైతే అనాథులను చేరదీసి మరి వారు నడిపిస్తూ ప్రారంభించిందో ఆవిడ తెలియకుండా ఆవిడ నడుస్తూ ఉండగానే సువార్త ఆవిడ నుంచి అనేక మందికి ప్రకటించబడుతూ ఉందండి. కారణం ఏంటి? ఆవిడ వాక్యాన్ని ఎక్కడ రాసుకుందండి? నుదుటి మీద దేవుడు చెప్తున్నాడు అది నీకు భాష్యంలాగా ఉండాలి.
వాక్యానుసారమైన జీవితాన్ని. ఇవాళ మనం బ్రతుకుతున్నామంటే, జీవిస్తున్నామంటే, రేపు మన ఇరుగు పొరుగు వారితో అవ్వచ్చు, మన చుట్టాలతో అవ్వచ్చు, మన బంధువులతో అవ్వచ్చు, మన భర్తతో అవ్వచ్చు, మన భార్యతో అవ్వచ్చు, మన పిల్లలతో అవ్వచ్చు, మంచి సాక్ష్యము కలిగిన వారుగా మనం ఉండాలి. క్రీస్తుని నమ్ముకున్నామంటే, కేవలం దేవుణ్ణి నమ్ముకుంటే మాత్రము సరిపోదండి. అందుకని మన వాళ్ళు ఎవరైనా సరే మనం బూతులు మాట్లాడేమనుకోండి, పక్కనోడు అంటాడు, అండి దేవుడిగా మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, అలా ఎందుకు మాట్లాడుతున్నారు? మనం బ్రాందీ షాప్లో కనబడ్డాం అనుకోండి, అంటూ ఉంటాడు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, బ్రాందీ షాప్ కాడ పని ఏంటి నీకు? పక్కనోడికి తెలుస్తుంది మనం బూతులు మాట్లాడకూడదు, పక్కనోడికి తెలుస్తుంది మనం అబద్ధాలు ఆడకూడదు, పక్కనోడికి తెలుస్తుంది మనం బ్రాందీ షాప్కి వెళ్ళకూడదు, పక్కనోడికి తెలుస్తుంది మనం వ్యభిచారం చేయకూడదు, పక్కనోడికి తెలుస్తుంది మన అహంభావంతో ఉండకూడదు, పక్కనోడికి తెలుస్తుంది మనం గర్వంతో. కానీ మనం ఏం చేస్తున్నామండి? దేవుణ్ణి నమ్ముకుంటాం, బొట్లు తీసేస్తాం, గాజులు తీసేస్తాం, అన్నీ తీసేస్తామండి. ఏం తీయం? మన హృదయంలో ఉన్న కులాన్ని తీయం, మన హృదయంలో ఉన్న ధనాకాంక్షను తీయం, మన హృదయంలో ఉన్న కఠిన హృదయాన్ని తీయం, మన హృదయంలో ఉన్న జల్సీ అంటే మరి ఆ అసూయను మనం తీయకుండా ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో మనము నడుస్తూ ఉంటామో, ఎవరు పట్టుకుంటారు? సాతాను పట్టుకుంటే మరి దేవుని వాక్యాన్ని విన్నెత్తాడండి? విన్నెత్తాడా? మరి యోధాకి ఏమైనా వినపడతా ఉందా? యోధా 3.5 సంవత్సరాలు దేవుడితో పాటు నడిచాడు, మరి సువార్త చేశాడు, అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు, గొప్ప కార్యాలు చూశాడు. మరి యోధాకి ఏమన్నా దేవుని యొక్క వాక్యము అర్థమైందని చూస్తే ఒక్క ముక్క కూడా యోధాకి అర్థం కాలేదు. ఆఖరికే యేసు ప్రభు వారినే ఎంతో కొంత అమ్మేసుకునే స్టేజ్ కాడు దిగజారిపోయాడు. ఏం చేయాలంటే వాక్యాన్ని చూడండి ఒకసారి. యాకోబు పత్రికలో చెప్తా, అమ్మ 1:21 తల్లి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, మీలో ఉన్న దుష్టత్వాన్ని, మీలో ఉన్న కల్మషాన్ని, మీలో ఉన్న అహంభావాన్ని తీసివేసినట్లుగా మీ హృదయములో ఏమి నాటబడాలండి? ఏమి నాటబడాలి? వాక్యము నాటబడాలి. దాన్ని సాత్వికముతో. దేవుడు చెప్తున్నాడు, వాక్యాన్ని నువ్వేం చేస్తావంటే సాత్వికముతో అంగీకరించేవాడిగా. చాలామంది మనము వాక్యం వినేవారుగా ఉంటాం, కానీ వాక్యాన్ని అంగీకరించేవారుగా ఉన్నాం. అలాగే వస్తాడు దొంగ, వచ్చి ఏం చేస్తాడంటే మనం ఏం చేస్తామంటే మనం అంతా బాగానే ఉన్నాం, నేను సినిమాలు చూడలేదు కాబట్టి సినిమాలు చూస్తున్నాను కాబట్టి ఆడి పాప అనుకుంటామండి. ఇంకొంతమంది అనుకుంటూ ఉంటాం, నేను మరి చాలా బాగా ఉన్నాను, మరి అతను వ్యభిచారంలో ఉన్నాడు కాబట్టి ఆడి పాప అనుకుంటూ ఉంటామండి. మనలో ఉన్న పాపాలని కప్పెట్టుకునేవారుగా ఉంటాం. మనలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన కార్యాలను మనం కప్పెట్టుకునే వాళ్ళుగా ఉంటాం. దేవుని వాక్యాన్ని వినలేని వాళ్ళుగా, విననొల్లని వారిగా. అందుకని దేవుడు చెప్పాడు, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎక్కడికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు చెప్పాడు, యెరికోలో ఉన్నదంతా కూడా శాపగ్రస్తమైనది, దాని వంక నువ్వు చూడకో, దాన్ని నువ్వు ఆశపడకో, దాని జోలికి నువ్వు వెళ్ళొద్దు, ముట్టుకోవద్దని చెప్పాడు దేవుడు. యెరికోలో ఉన్నదంతా కూడా శాపగ్రస్తమైంది, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను ఎక్కడ తీసుకెళ్తానంటే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్తాను, అక్కడ నువ్వు విస్తారంగా ఆశించబడతావు, కట్టని మేడల్లో నేను నిన్ను పెడతాను దేవుడు. కానీ చెప్పాడు, యెరికోలో ఉన్నదాన్ని నువ్వు ముట్టుకోవద్దు. ఇవాళ దేవుడు చెప్తున్నాడు, మోసకరమైన జీవితం మనకొద్దు, అబద్ధాలాడే జీవితం మనకొద్దు, క్షమించరాని మనసు మనకొద్దు, కఠిన హృదయం మనకొద్దు, ఈర్ష్య మనకొద్దు, ద్వేషం మనకొద్దు. కానీ మనం ఏం చేస్తామంటే యేసు ప్రభువులోకి వచ్చేసి బాప్తిజం తీసేసుకుని, బొట్టులు తీసేసి, లేకపోతే తెల్లబట్టలు వేసేసుకుని, లేకపోతే యేసు ప్రభు మతంలోకి వచ్చేసి, లేకపోతే ఫోటోలు తీసేసి అవి తీసి పెట్టేసి మనం ఏం చేస్తూ ఉంటామంటే పాత క్రియలన్నిటిని కూడా మనలో నడిపించుకుంటా ఉంటామండి. అందుకని దేవుడు చెప్తున్నాడు, నీలో దుష్కార్యాలు పోయినట్లుగా దాన్ని తీసివేసి వాక్యాన్ని నీలో నాటాలి. అది నీకు మార్గం చూపిస్తుంది, అది నిన్ను ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది, అది నిన్ను జీవంలోకి నడిపిస్తుంది. అది ఎప్పుడు కూడా నీకు ఏం చేస్తుందంటే సాకారం చేసే విధంగా ఉంటుంది.
కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని మరి అనుసరించకుండా, వాక్యాన్ని వినకుండా లోక సంబంధమైన క్రియల వైపు యోధాలాగా దేవుడి దగ్గర ఉంటూ లోకం వైపు మరి ఆ ఎవరిని గెహాజీలాగా మరి శిష్యర్కం చేస్తూ లోకం వైపుకి చూసే విధంగా నువ్వు ఉంటే సాతానుగా నీలోకి వచ్చి నీ వాక్యాన్ని అంతటిని ఎత్తుకుపోయి ఏమి నింపుతాడండి? దేవుడు చెప్తున్నాడు, మరింత ప్రమాదకరమైన 7 దురాత్మలు వస్తాయంటే ఒకటి పోతే, ఒకటి బయటికి వెళ్ళిపోయిన తర్వాత 7 వస్తాయంటండి లోపలికి. ఆ 7 మనల్ని ఏం చేస్తాయంటే రోజు రోజుకి మరి దిగజారిపోయేవారుగా, రోజు రోజుకి మనల్ని పాడైపోయేవారుగా. అందుకని చెప్తున్నాడు, వారి శరీరమును ఓడబీకినట్లుగా. ఎప్పుడు? దేవుని మాటను అంగీకరించలేనప్పుడు, దేవుడి మాటలు వినకుండా చెవులు మూసుకుంటున్నప్పుడు. సాతాను గారు చెప్తున్నాడు, వాడు ఏం చేస్తాడండి, మన లోపల ప్రవేశిస్తాడంట. మనం గుర్తుపెట్టుకోవాలి, ధనమ్మే పిచ్చ మనకు బాగా పెరిగిపోయింది అనుకోండి. ఎవరు వచ్చారు మన దగ్గరికి? ఎవరు వచ్చారు? మరి రాత్రి నిద్ర పట్టకపోతే మరి ఇంటి వెనకాల నీడ ఎలా వెళ్తే పొద్దున్నే అన్నయ్య గారి దగ్గరికి వచ్చి, అన్నయ్య గారు రాత్రి అంతా నిద్ర పట్టలేదండి, ఒక నెలని నీడ ఎలా నామించి ఇలా వెళ్ళిపోయిందండి అని పొద్దున్నే 6 అవ్వకుండా మరి మా ఇంటికి వచ్చేస్తున్నావు. ఏం చేయాలి? నీలో ధనాకాంక్ష పుట్టినప్పుడు ఏం చేయాలి? నువ్వు 6 అవ్వకుండా వచ్చేయాలి. ఎక్కడికే వచ్చేయాలి? అన్నయ్య గారి ఇంటికి 6 అవ్వకుండా వచ్చేయాలి. చెప్పాలి, అయ్యా నాలో ధనాకాంక్ష అనే దురాత్మ, అయ్యా బాగా డబ్బు పిచ్చ నాకు పట్టేస్తా ఉందండి. లేదు, మా దగ్గరికి వచ్చి చెప్తా ఉంటారు, అయ్యా ఇది కావాలయ్యా, అయ్యా అది కావాలయ్యా, పలానాది కావాలయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, చెరువు బాగా పండేలా ప్రార్థన చేయండి అయ్యా, ఇది బాగా పండేలా ప్రార్థన చేయండి అయ్యా, మరి పలానా వాళ్ళకి వడ్డీ ఇచ్చామయ్యా, వాళ్ళు తిరిగి ఇచ్చేసేలాగా ప్రార్థన చేయండి అయ్యా. మన చిచ్చుకోక ఆయన వస్తాడండి, చాలా అన్నయ్య గారి దగ్గర తిరిగాడు. అన్నయ్య గారు చెప్పారండి, ఒరే వడ్డీ వ్యాపారం చేస్తే నాశనం అయిపోతారా బాబు, వడ్డీ వ్యాపారం చేయకు, వడ్డీ వ్యాపారం వద్దు, ఏం వద్దు అన్నారంట. చేయకు, నువ్వు దేవుడి దగ్గర ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటే మహానుభావుడు ఎవరికో ఒక 20 లక్షలు ఇచ్చాడంటండి. ఎవరో దూర ప్రాంతంలో ఉన్న ఆయనకు ఒక ఆయనకి ఒక 20 లక్షలు ఇచ్చాడంటండి. 20 లక్షలు ఇచ్చిన తర్వాత ఆయన కొంతకాలం బాగానే కట్టాడంటండి వడ్డీ. కట్టిన తర్వాత అనండి, నీకు బేబీ, మీ అమ్మకి బేబీ, నువ్వు ఎవడో చెప్పుకుంటూ చెప్పుకో, ఏ కోట్లు వేసుకుంటావు, నీ చేతకొత్తం చేసుకో, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదన్నాడంటండి. మళ్ళీ పరిగెట్టుకుంటా అన్నయ్య గారి దగ్గరికి వచ్చాడంటండి. అన్నయ్య గారి దగ్గరికి వచ్చి అన్నయ్య గారికి చెప్పాడంటండి, అయ్యా ఇలా 20 లక్షలు అయిపోయినాయి అయ్యా, వదిలిందా, దరిద్రం వదిలిందా అన్నాడంటండి. ఈయన ఏం వదిలిందండి? అయిందా, దరిద్రం వదిలిందా, నేను చెప్తున్నాను విన్నావా అన్నారంట. పాపం బాధలో వచ్చాడు, కష్టంలో వచ్చాడు. అన్నయ్య గారు ఎలా మాట్లాడేటప్పుడు చాలా బాధ వచ్చేసిందండి. తర్వాత మరి 2వ స్థానంలో మనం పెట్టాడు కదా భగవంతుడు, నా దగ్గరికి వచ్చాడు, ఆయన నన్ను కాంటాక్ట్ చేశాడు. మరి మీ నాన్నగారు చూస్తే ఎలా ఉన్నారో, ఆయనకి ఎలా ఉండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏ విధంగా నడిపించాలో, మరి ఎలా చేయాలో ఏం చేయాలో తెలియదు, మరి మీరు ఈ మధ్య వాక్యం చెప్తున్నారు కదా, మీరు నా కోసం ప్రార్థన చేయాలి అని చెప్పి ఒక అరగంట నా దగ్గర కూర్చుని, మరి పలానా చోటన 20 లక్షలు ఆగిపోయినాయండి, అవి వస్తే దేవుడికి నేను ఒక 5 లక్షలు తను ప్రార్థన చేయమంటున్నాడండి. ఏం చేయాలంటండి? దేనికి ప్రార్థన చేయాలి? నేను ఆడికి పట్టిన ధనం అనే పిశాచి పోయేలాగా దేనికి ప్రార్థన చేయాలండి? ఆయన అంటున్నాడు, నన్ను కొంటున్నాడు. మళ్ళీ ఆడి చెడ్డది కాకుండా ఏమంటున్నాడు? నన్ను కొంటున్నాడు. బిలాం దగ్గరికి వచ్చి అంటున్నాడు, బాలాగా అన్నాడు, అయ్యో బిలామా, నేను నిన్ను ఆశీర్వదిద్దామంటే యెహోవా అడ్డొచ్చేస్తా ఉన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిద్దాం అనుకుంటున్నాను, నేను నిన్ను దీవిద్దాం అనుకుంటున్నాను. సాతాను గడు ఏం చేస్తాడండి? మనలో ధనాకాంక్ష పుట్టిస్తాడంట. వచ్చి అంటున్నాడు ఆయన, నీకు నేను ఇలాగా మరి చర్చికి ఒక 5 లక్షలు ఇస్తానండి, మన చర్చ్ అంతా డెవలప్ చేసేయచ్చు, మీరు అవి వచ్చేలాగా బాగా ప్రార్థన చేయండి అన్నాడు. నేను కూడా ఆలోచించాను, వచ్చేది పోగొట్టుకుంటాం ఎందుకండి, చేసినా చేయకపోయినా అలాగే ప్రార్థనలో పెడతానండి అన్నాను. ఒకవేళ రేపు పొద్దున వచ్చినాయి అన్నాడు అనుకోండి, నా 5 లక్షలు నాకు ఇమ్మని అడుగుతాను అనుకుంటుంది. చేయను అన్నాను అనుకోండి, మళ్ళీ ఏదో గొడవ కదా. నేను చేయను అనలేదండి, నేనేమన్నానంటే అలాగేనండి ప్రార్థనలో పెడతాను. రాలేదనుకోండి, మరి నువ్వు దేవుడికి వ్యతిరేకం చేసావు కాబట్టి రాలేదని చెప్తానండి. వచ్చినాయి అనుకోండి, నేను ప్రార్థన చేశాను కాబట్టి నీకు వచ్చినాయి కాబట్టి నా 5 లక్షలు నాకు, నేను కూడా పోగొట్టుకోలేదండి ఎందుకు వచ్చిన గొడవని. కాబట్టి చాలామంది మరి దేవుడు చెప్తున్నాడు, దురాత్మ యొక్క లక్షణము, దురాత్మ యొక్క విధానము, దురాత్మ యొక్క పద్ధతి ఎలా ఉంటుందంటే నీలో ధనాకాంక్ష మూలంగా మనలోకి చేరి మనల్ని ఏం చేస్తుంటే పాడు చేసే విధంగా చెప్తుంది. అందుకని చెప్పాడు దేవుడు, ఆకానికి చెప్పాడు, అక్కడ ఉన్న ప్రజలందరికీ చెప్పాడు, అయ్యా మీరు దీంట్లో ఉన్నదాన్ని దేనిని ముట్టుకోకండి, అది ముట్టుకుంటే మీకు ఏమొస్తుందంటే శాపం వస్తుంది. మరి ఆకాని విన్నాడా అంటే వినలేదు, కానీ ఏం చేశాడంటే ధనాకాంక్షకు పరిగెట్టి మరి బంగారపు మరి కడ్డీని తెచ్చుకున్నాడో, వస్త్రాన్ని తెచ్చుకున్నాడో, గృహంలో కప్పెట్టుకున్నాడో. దానివల్ల ఏమొచ్చిందంటే ఆకానికి
ఆకాను కుటుంబానికి, ఆకాను వంశానికి అంతటికే రాళ్లతో కొట్టబడి ఆకాను లోయలో గెంటబడేవారుగా వాళ్ళ మారిపోయారు. దానికి గల కారణము ఆకాను హృదయంలో మాట వినే శక్తి, దేవుని యొక్క మాట వినే శక్తి, దేవుని యొక్క వాక్యానికి లోబడగల శక్తి, దేవుని యొక్క మాటను అంగీకరించగల శక్తి, దేవుడి దగ్గర నడవగల శక్తి ఎవరికి లేదంటే ఆకానుకు లేదు. దానివల్ల ఆకాను వంశం అంతా కూడా పాడైపోయారు. కాబట్టి మనం దీవించబడాలి అంటే దేవుడు చెప్తున్నాడు, నీలో దుష్టత్వం పోవాలి, నీలో చెడుతనం పోవాలి, నీలో మంచి రావాలి, నీవు దేవునికి ప్రీతిగా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, వాక్యాన్ని నువ్వు విత్తు లోపల, వాక్యాన్ని లోపల నువ్వు విత్తునప్పుడు అది ఏం చేస్తాడు, నిన్ను ఫలభరితంగా మారుస్తుందా అని మనం బైబిల్లో చూసినప్పుడు, మరి మోషేని దేవుడు చాలా ఘనంగా వాడుకున్నాడు. మరి సినాయి పర్వతం మీద ముఖాముఖిగా దేవుడు మరి మోషేతో మాట్లాడినట్లుగా బైబిల్ మనకు చెప్తుంది. మరి దేవుని కార్యాలు, అనేకమైన కార్యాలు చూసి మరి ఫరోని ఎదిరించి మరి దేవుని కార్యాలు అనేకమైన చేసి మరి ఇజ్రాయెల్ నడిపించుకొచ్చి పాలు తేనెలు ప్రపంచ దేశానికి తీసుకెళ్తున్న సగం మార్గంలో దేవుడు చెప్పాడు, మోషే నీకు సమయం అయిపోయింది, నువ్వు వచ్చే యెహోషువని ఏర్పాటు చేయమన్నాడండి. ఇంకా వీళ్ళు పాలు తేనెలు ప్రపంచ దేశానికి వెళ్ళకుండానే దేవుడు చెప్పాడు మోషేని, నువ్వు వచ్చే నాయనా, నీకు సమయం అయిపోయింది. ఎవరు కావాలంటే యెహోషువకు చెప్పాడు. యెహోషువని దేవుడు ఏర్పాటు చేసి పాలు తేనెలు ప్రపంచ దేశానికి తీసుకెళ్తానికి యెహోషువని ఏర్పాటు చేశాడండి. ఈ మోషే గారు వెంటనే యెహోషువని కాకేసి నెత్తి మీద తైలం పోసి ప్రార్థన చేసి చెప్పాడు, అయ్యా ఇజ్రాయేలుకి నువ్వు కాబోయే గొప్ప నాయకుడిగా ఉంటావు, ఇజ్రాయెల్ మధ్య నువ్వు ఇజ్రాయెల్ నడిపించేవాడిగా, పాలు తేనెలు ప్రపంచ దేశానికి తీసుకెళ్లేవాడిగా నువ్వు ఉంటావు, దేవుడు నిన్ను వాడుకుంటానన్నాడని చెప్పాడంటండి. వెంటనే యెహోషువ గారి భయం వచ్చేసింది. మోషే అంటే ఏం చేస్తున్నాడు, వెళ్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు, సమాధానం పట్టుకొస్తున్నాడు. మరి దేవుడితో మాట్లాడాడు, ఏం పట్టుకొచ్చాడండి, 10 ఆజ్ఞలు పట్టుకొచ్చాడు. దేవుడితో మాట్లాడాడు, మరి బండ నుంచి నిరూపించాడు, దేవుడితో మాట్లాడాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. మరి ఇలా అతను నడుస్తూ ఉండగా యెహోషువకి ఆగేసి చెప్పాడు దేవుడు, అయ్యా నిన్ను నేను గొప్ప నాయకుడిని చేయబోతున్నాను అన్నప్పుడు యెహోషువ చాలా కంగారు పడిపోతూ ఉన్నాడు. మోషేకి లాగా దేవుడితో మాట్లాడగల శక్తి నాకు లేదు అన్నప్పుడు మరి యెహోషువ కొన్ని మార్గాలు దేవుడు చూపించాడు. ఒకసారి చదవండి అమ్మా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం మరి 7వ వచనం కానీ 9వ వచనం దాకా చదవండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటిని అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాని ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, యెహోషువతో చెప్తున్నాడు, యెహోషువా రేపొద్దున నీ జీవితంలో ఆశీర్వాదం ఉండాలి, నీ జీవితంలో దీవెన ఉండాలి, నీ జీవితంలో నువ్వు వర్ధిల్లాలంటే దేవుడు చెప్తున్నాడు, ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇచ్చిన ఆ ధర్మశాస్త్రములోని దాని కుడికి కానీ ఎడమకి కానీ నువ్వు వెళ్ళకో. దాన్ని ఏం చేస్తావు, దివారాత్రులు ధ్యానించు, దాన్ని పాటించు, దాంట్లో దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రకారంగా నువ్వు బ్రతుకు. అనేక మందికి దాన్ని బోధించే విధంగా నువ్వు నడిచి వెళ్ళినప్పుడు నీ మార్గము సరళింప చేయబడి నువ్వు వర్ధిల్లేవాడిగా. అంటే ఇప్పుడు సాతాను మనం జయించాలి, సాతాను శక్తులు మనం జయించాలంటే దేవుడు చెప్తున్నాడు, 2 అంచుల గల ఖడ్గము, వాక్యం అనే ఖడ్గం మన దగ్గర ఉండాలి. వాక్యం అనే ఖడ్గం మన దగ్గర ఉండాలి. వాక్యంతో దానితో మనం మాట్లాడగల శక్తి మనకు ఉండాలి.
అందుకని అబ్రహాం చూస్తే మనం అందరం అనుకుంటాం అబ్రహాముని దేవుడు బాగా ఆశించేశాడు, మనం తెగ ప్రార్థన చేస్తాం, నాయన అబ్రహాముని దీవించినట్లుగా మమ్మల్ని దీవించేయ్యా, అబ్రహాముని హెచ్చించినట్టు మమ్మల్ని హెచ్చించేయ్యా, అబ్రహాముని మరి ఆశీర్వదించినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించే తండ్రి మేము కూడా ప్రార్థన చేస్తామండి, అబ్రహాముని దీవించినట్లుగా వీళ్ళని శారాన్ని దీవించినట్లుగా వీళ్ళని దీవించేయండి నాయనా. అబ్రహాం ఎవరికి చోటు ఇవ్వలేదండి, ఎవరికే? సొదొమ గొమొర్రా రాజు అన్నాడంటండి. మొత్తం మరి సొదొమ బంగారాన్ని ధనాన్ని అంతటిని కూడా మరి ఎవరో పట్టుకెళ్ళిపోయారంట. అబ్రహాం యుద్ధం చేసి మరి ఎంతగానో కష్టపడి మరి ఎవరంటండి లోతు కుటుంబాన్ని అలాగే సొదొమ ధనం అంతటిని పట్టుకొచ్చాడంటండి, తిరిగి పట్టుకొచ్చాడంట. తిరిగి పట్టుకొచ్చిన తర్వాత సొదొమ రాజు అన్నాడంటండి, అయ్యా అబ్రహామా, నువ్వు చేసిన మేలు నేను మర్చిపోలేను, ఇక్కడ ఉన్న ఈ ధనము బంగారము అంతా నువ్వు పట్టుకెళ్ళిపో, ఇదంతా కూడా నువ్వు పట్టుకెళ్ళిపో నాయన అన్నాడంటండి. ఇందాక చెప్పాను కదా, అయ్యా 20 లక్షలు వస్తే 5 లక్షలు మీకు ఇస్తానని. అలాగే ఈ అబ్రహాముని ఆ సొదొమ రాజు అంటూ ఉన్నాడు, అయ్యా ఈ ధనమంతా నువ్వు పట్టుకెళ్ళిపో. అన్యాయంగా ఏం కాదండి. సొదొమ రాజు అన్నాడు, నువ్వు మరి విజయాన్ని తీసుకొచ్చావు కాబట్టి మమ్మల్ని కాపాడావు కాబట్టి ఈ ధనమంతా నువ్వు పట్టుకెళ్ళిపోమన్నప్పుడు అబ్రహాం ఒకే ఒక్క మాట అన్నాడు, ఒకవేళ రేపొద్దున అబ్రహామును బాగు చేసింది నేనన్ను అంటావేమో, ఇందులో చెప్పులు వారైనా నాకు ఏమొద్దు, అందులో ఉన్నది ఒక చెప్పులు వారైనను నాకు వద్దు. ఎందుకంటే అబ్రహాముని ఆశీర్వదించగలిగిన వాడు, అబ్రహాముని దీవించగలిగిన వాడు, అబ్రహాముని హెచ్చించగలిగిన వాడు, అబ్రహాముని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళగలిగిన వాడు ఆయన దేవుడు సజీవుడుగా ఉన్నాడని చెప్తున్నాడు అబ్రహాం. ఇవాళ మనము ఒక చిన్నది ఏదైనా ఆశ చూపితే దేవుడిని వదిలేసి మరి ఎందులోకైనా వెళ్ళిపోయేలా మనం మారిపోతూ ఉంటామండి. అంటే మనకి ఏం పట్టుకుందే, ఏం ప్రవేశించిందండి మనలోకి? దేవుడు పాదాలు విడిచిపెట్టి పరిగెట్టేలాగా ఉన్నామంటే ఏం ప్రవేశించింది? దానివల్ల మనకి ఏమొస్తుంది? ఈ రోజుల్లో మనం చూస్తుంటాం, ఎంత ఉన్నా సరే తృప్తి లేని జీవితాన్ని, సంతోషం లేని జీవితాన్ని. ఒకప్పుడు కడుపు ఆకలి పట్టుకుని దేవుడి దగ్గరికి వస్తాం, ఇవాళ దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత దీవించిన తర్వాత దేవుడికి ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటాం, నాయన అది కావాలనైనా ఇది కావాలనైనా, మా అమ్మాయికి అలా కావాలనైనా, మా అబ్బాయికి ఎలా కావాలనైనా, మా మనవరాళ్ళకి అది కావాలనైనా, మా మనవడికి ఇది కావాలనైనా. ఏం ప్రార్థన చేయం? అయ్యా మంచి బుద్ధిని మాకు దయచేయి, అయ్యా నీ పిల్లల్లాగా బ్రతికే బ్రతుకును మాకు దయచేయి, అయ్యా ఈ లోకంలో ఉన్న అంధకార శక్తుల మీద జయాన్ని పొందే వాక్యం అనే ఖడ్గాన్ని మాకు దయచేయి. ఏం చేస్తూ ఉంటామంటే దేవుడి దగ్గర ఉంటానే ఉంటాం, దురాశతో కొట్టబడతా ఉంటాం. దానివల్ల మనం ఏం పొందుకుంటామంటే శాపాన్ని పొందుకునేవారుగా. అందుకని బైబిల్లో మనకి అహాబును ఒక రాజు కనపడతాడు. 1వ రాజుల గ్రంథంలో 21వ అధ్యాయంలో మనం చూస్తే అహాబును ఒక రాజు కనపడతాడు. ఆ రాజుని దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడంటండి, విస్తారమైన పొలం ఇచ్చాడంటండి, అనేక రాజ్యాల మీద మరి అధికారిగా చేశాడండి, చాలా గొప్పవాడిని చేశాడంట. అలా వస్తున్నాడండి రథం మీద నడుచుకుంటూ అలా వస్తున్నాడండి. పొలం అంతా అయిందేనంటండి, అహాబు రాజు గారిదే అంట. ఒక మూలన 1 ఎకరం 1/2 ఎకరం 2 ఎకరాలు నాబాద్ అనే ఒక పేదవాడికి ఒక చిన్న పొలం ఉందంటండి, చిన్న పొలం ఉందంట. నాబాదును కోరిపెట్టి చెప్పాడంటండి, నీ పొలం అంతా ఇచ్చేయి అన్నాడండి. అన్నాడంట, నా పిత్రాజితము నేను దాంట్లో 1 సెంటు కూడా నీకు ఏమన్నా అన్నాడంటండి. ఏమన్నా మరి ఈ అహాబుకి ఏమన్నా లోటుగా ఉందా? తక్కువగా ఉందండి, ఏమీ లేదు. అహాబుని దేవుడు అన్ని విషయాలు ఆశించాడు, అన్ని విషయాలు దేవుడు దీవించాడు. కానీ దురాశ ఏం పట్టుకుందండి? మరి పొలం కొనాలని ఆశ. అందుకని చెప్పాడు, నీ పొరుగువానిది దేనిని కూడా నువ్వు, అది నీ పొరుగువాని భార్య అవ్వచ్చు, నీ పొరుగువాని ధనం అవ్వచ్చు, నీ పొరుగువాని పొలం అని క్లియర్గా రాశాడు బైబిల్లో దేవుడు. నీ పొరుగువాని పొలం అవ్వచ్చు, స్థలం అవ్వచ్చు, దాన్ని నువ్వు ఆశపడకూడదు. మరి అహాబు వాక్యాన్ని వింటా ఉన్నాడా? మరి అహాబు దేవుడిని నమ్ముకోలేదా? అహాబుకు దేవుడు తెలీదా? అహాబుకి మరి ఇజ్రాయేల్కి రాజులు సంబంధించినాడు కాదా అంటే అహాబు దేవుడు బిడ్డే కానీ ఎక్కడ లేదు, అతని హృదయంలో ఏం లేదు, వాక్యము లేదు, వాక్యానుసారమైన జీవితము లేదు. అతను ఆశపడతా ఉన్నాడు. ఏం ఆశపడతా ఉన్నాడంటే ఏమైనా సరే నాబాతు యొక్క పొలాన్ని మనం ఆక్రమించాలి. దానివల్ల అతను ఏం పొందుకున్నాడంటే శాపాన్ని పొందుకున్నవాడుగా దేవుడు చెప్తున్నాడు, నీవెక్కడైతే నాబాదును చంపావో, నాబాదును ఎక్కడైతే నువ్వు పాడు చేసావో అక్కడే నీ రక్తాన్ని కుక్కలు నాగుతాయి, నీ వంశము నాశనం అయిపోతుంది. దేవుడు దీవించాడు అహాబుని, కానీ ఏముండిపోయిందండి అతనిలో?
దురాత్మ ఉండిపోయింది. ఏముండిపోయిందండి? దురాశ అనే దురాత్మ ఉండిపోయింది. అందుకని మీకు కింద వారం చెప్పాను నేను, ఆశానిగ్రహం అనే ఆత్మీయ ఫలం మనకు కావాలి. ఆశానిగ్రహం మనలో ఉండాలి. దేవుడు ఇచ్చిన దాంట్లో తృప్తి మనలో ఉండాలి. చాలామంది కుటుంబాల్లో ఈరోజు మరి వికృత చేష్టలకే చాలామంది కుటుంబాల్లో అశాంతి రావడానికి గల కారణము, చాలామంది వారికి ఇచ్చిన భార్యలు యందు సంతోషించకుండా లోకంలో పడి తిరగటం వల్ల, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల అనేక కుటుంబాల్లో ఈ రోజున భ్రష్టత్వమైన స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇలా చాలామంది ఆడపిల్లల జీవితంలో శాపం రావడానికి గల కారణము, దేవుడు ప్రేమించిన భర్తను ప్రేమించడం మానేసి అనేకమైన వాటి గల హృదయాల్లో స్థానాలు ఇచ్చి, ఇంకా ఈ కలియుగంలో మన భయంకరమైన స్థితి ఏంటంటే ఈ మొబైల్ ద్వారా చాలామంది పాడైపోతున్నారండి. సాతాను గడు ఎలా ప్రవేశిస్తున్నాడంటే ఫోన్ ద్వారా ప్రవేశించి అనేకమైన కుటుంబాలని చిన్నాభిన్నంగా చేసేస్తున్నాడు వాడు. దాన్ని జయించగల శక్తి, దాన్ని పోరాడి జయించగల శక్తి. అందుకని యేసోపుని ఆవిడ అంటా ఉంది, మనం సంతోషంగా ఉన్నప్పుడు యేసోపు అంటా ఉన్నాడు, నేను పాపం చేయడానికి పనికిరాను. పోనీ ఏమన్నా యేసోపు ముసలోడా, యవన కాలంలో ఉన్నాడు, మరి ఏమన్నా మరి అక్కడ పాస్టర్ గారు ఉన్నారా, కాపలా ఉందంటే ఏమీ లేదు, పరాయి దేశంలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. కానీ చెప్తున్నాడు అతనిలో ఏముందండి? ఏముంది? వాక్యం అతనిలో ఏముందండి? పరిశుద్ధాత్మ అతనిలో ఉంది. కాబట్టి చెప్తున్నాడు, యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసి నేను శాపాన్ని ఎలా మూట కట్టుకుంటాను, నేను పాపం చేయడానికి పనికిరాను. ఈరోజు క్రైస్తవులైన మనము అనేకమైన శోధనలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన కష్టాలు, లోకం వైపు మన మనస్సును సాతాను లాగుతున్నప్పుడు దాన్ని జయించలేకపోతాను గల కారణము, మన లోపల ఏముంటుందంటే వాక్యం అనే విత్తనం మనలో ఉండలేదు, వాక్యం అనే ఖడ్గం మన దగ్గర ఉండలేదు. వాడు లోక ఆశలు చూపించి మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే పాడు చేస్తూ ఉన్నాడు, మనల్ని పడగొడతా ఉన్నాడు. మనం ఎందులో అయితే బలహీనంగా ఉన్నామో అందులో మనకు ఆశ చూపించి, మనం ఎందులో అయితే మరి బలహీనమైన జీవితాన్ని జీవిస్తున్నామో అందులో మనకు ఆశ చూపించి వాడు మనల్ని ఏం చేస్తున్నాడంటే పడగొట్టేవాడిగా మనకే ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనము సాతాన్ని జయించాలంటే మన హృదయంలో దేవుడు చెప్తున్నాడు వాక్యం అనే ఖడ్గము. అంటే బాగా నేర్చేసుకుని, బాగా వాక్యాన్ని నేర్చేసుకుని, బాగా చదివేసి బాగా ఇచ్చేసేయాలనా? కాదండి. దివారాత్రులు దాన్ని ధ్యానించాలంటండి, ఆ మాటలు ధ్యానించాలంట, దాని ప్రకారంగా బ్రతకాలంట. ఒకవేళ ధనాస్తం ఉన్నాం అనుకోండి ఏమవుద్దంట? సామెతల గ్రంథంలో మాట చెప్తున్నాడు చూడడం ఒకసారి దేవుడు. అక్కడ 11:28 చదవండి ఒకసారి. సామెతల గ్రంథము. మేలు చేయగోరువాడు, మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన, అమ్మ ఏం చదువుతున్నారు? 11:27 అండి, 28 అండి. 28 అండి. ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు ధనాన్ని నమ్మేవాడు ఏమైపోతాడంటండి? ఇంకా బైబిల్లో యేసుప్రభు వారు డైరెక్ట్గా యేసుప్రభు వారు చెప్పిన మాట ఉంటుంది 6వ అధ్యాయంలో మత్తయి సువార్తలో. నీ ధనం ఎక్కడుందో ఏముంటుందంటే అక్కడ ఏముంటుందంట? మన డబ్బు ఎక్కడుందో మన ఆత్మ కూడా అక్కడే సంచారం చేస్తూ ఉంటుందంట. కాబట్టి ధనము దేవుడు ఏమనంటున్నాడా అంటే కాదు, కానీ ధనాకాంక్ష ప్రమాదం అని చెప్తున్నాడు దేవుడు. అబ్రహాముని దేవుడు ఆశించాడు, మరి దావీదుని దేవుడు ఆశించాడు, యోసేపుని దేవుడు ఆశించాడు, మరి పేతురు వలయగా విస్తారమైన చేపలిచ్చి దేవుడు ఆశించాడు. మరి దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. కానీ దేని మీద అంటే ధనాకాంక్ష మీద మన హృదయం ఉండకూడదంటండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఎంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఇంచుడని. ఎవరందించాలంటండి? ధనమందు కాదు, అస్థిరమైన ధనమందు కాదు. అది ఏళ్ళ మన దగ్గర ఉంటుంది, రేపు ఇంకోటి దగ్గర ఉంటుంది, అది ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోతే. కానీ దేవుడు చెప్తున్నాడు నీకు ధనాన్ని ఇచ్చి నిన్ను ఆశీర్వదించిన దేవుని మీద నీకు నమ్మకము కలిగి ఉంటా. ఇలా చాలామంది మనం దేవుడిని ఎందుకు నమ్ముకుంటున్నామంటే, మన అప్పులు తీర్తాన్ని నమ్ముకునేవాడు కొంతమంది, చెరువు బాగా పండుతుందని నమ్ముకునేవాళ్ళు కొంతమంది,
లేకపోతే ఈ పక్కన వాళ్ళు ఆ పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారు, మేము దేవుడిని నమ్ముకోక ముందు ఎలా ఉన్నాం, దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుడు మాకు బిల్డింగ్ ఇచ్చాడు, 1 ఎకరం పొలం ఇచ్చాడు అనగానే వీళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు, మాకు కూడా 1 ఎకరం పొలం, మాకు కూడా బిల్డింగ్ వస్తుందని దేవుడు నమ్ముకునే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు అలా కాదు. అస్థిరమైన ధనం మీద నువ్వు మనసు ఉంచుకో. నీ మనసు ఎవరి మీద ఉంచాలంటే దేవుడి మీద ఉంచాలి. నీ మనసు ఎవరి మీద ఆనుకోవాలంటే దేవుడి మీద ఆనుకోవాలి. నువ్వు ఎవరి దగ్గర ఉండాలంటే దేవుని యొక్క పాదాల దగ్గర ఆయన్ని మరి ప్రార్థించేవాడిగా, ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించేవాడిగా ఉండాలి. అలా ఉంటే ఏమవుతుంది, మనకి ఎక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, నీవు నాలో అంటగట్టబడి ఉన్నప్పుడు నువ్వేదడిగినా నేను ఇస్తాను. నీవు నాలో లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఎండిపోతావు, ఒకరోజు కాల్చబడతావు, ఒకరోజు నువ్వేమవుతావు అంటే పాడైపోతావు అని దేవుడు చెప్తున్నాడు. మరి దేవుడిని కాదని ధనం వెనకాల వెళ్ళిన యోధాను చూసినప్పుడు పాడైపోయినట్లుగా మనకు కనబడుతుంది. మరి దేవుడిని కాదని మనసంతా ద్వేషం పెంచుకుని మరి ఎవరిని దావీదుని చంపాలని ప్రయత్నం చేసిన మరి సౌలు యొక్క జీవితం పాడైపోయినట్లుగా మనకు కనబడుతుంది. దురాశతో నాబాతును తగిన ఆహాబు రాజు, యెజెబెలు రాణి మరి వారి జీవితంలో శాపాన్ని చూసినట్లుగా బైబిల్లో మనకే కనపడుతుంది. కానీ మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, అస్థిరమైన ధనం మీద నువ్వు మనసును పెట్టుకోకు. ఆడు లోపలికి వస్తాడు, ఫస్ట్ ఏం చేస్తాడంటండి, వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతాడంట. తర్వాత మనలోకి వస్తాడంటండి, ఏమి నింపుతాడంట, ఈర్ష్య అవ్వచ్చు, ద్వేషం అవ్వచ్చు, పరస్త్రీ వ్యామోహం అవ్వచ్చు, దుష్ట ఆలోచనలు అవ్వచ్చు, దురాశ అవ్వచ్చు, వ్యసనాలు అవ్వచ్చు, అనేకమైన విధంగా మనలో రకరకాల ప్రేరేపణలు వాడు మనలో కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఏమి ధనం సంపాదించుకోవాలంటే సంపాదించుకోవాలి. ఏమి ధనం సంపాదించుకోవాలి చూడమ్మా, ఎక్కడ 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం మీరు 17 చదివారు కదా, 18, 19 వచనాలు చదవండి. వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారనై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. దేవుని స్తోత్రం. ఇక్కడ 3 విషయాలు దేవుడు చెప్తున్నాడు. ఒకటి, అస్థిరమైన ధనం మీద నువ్వు మనసు పెట్టుకోకు. ఒకవేళ దేవుడిని ఆశీర్వదించి గొప్పవాణి చేస్తే దేవుడు చెప్తున్నాడు, మేలు చేసే విషయంలో, సత్క్రియలు చేసే విషయంలో నువ్వేముండాలి, నీ ధనాన్ని సంపాదించుకో. రేపటి పరలోక రాజ్యంలో నీవు స్థిర నివాసంలో ఉండాలి, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. మరి దేవుని దీవెని పొందుకోవాలంటే దేవుడు చెప్తున్నాడు, సత్క్రియనే ధనం నీ దగ్గర ఉండాలి. మంచి కార్యాలు చేసే ధనం నీ దగ్గర ఉండాలి. మంచి పనులు చేసే ధనం నీ దగ్గర ఉండాలి. దాతృత్వం నీ దగ్గర ఉండాలి. జాలిగల హృదయం నీ దగ్గర ఉండాలి. ఇలాంటి ధననిధి కావాలంటే మనకి. అందుకని పేతురు గారు అన్నాడు, ఆభరణాలు ఉండాలి. స్త్రీలకే ఉండాలి. మనం పెళ్లి చేస్తే ఆలోచనతో ఉంటాం, మన అమ్మాయికి ఏం కావాలి, ముక్కు పొడకు కావాలి, మరి తలపేడకు కావాలి, మెల్లకు కావాలి, మరి పీక్ కావాలి, అనేకమైన వస్తువులు మనం ఆలోచనతో ఉంటాం. అయితే పేతురు గారు చెప్తున్నాడు, ఉండాలి, అలంకరణ ఉండాలి. సాధువైనట్టు, మృదువైనట్టు, స్వభావం గల అలంకరణ కలిగిన వారిగా, లోక సంబంధమైన అలంకరణ కాదు కానీ మరి సాధువైనట్టు, మృదువైనట్టు, స్వభావం కలిగిన అలంకరణ మనకే కావాలి. అది ధనం, అది బంగారమే. సాత్వికం అన్నది ఒక బంగారం, సత్క్రియ చేయడం ఓ బంగారం, ఎవరి విషయంలో మేలు కోరుకుంటాం ఓ బంగారం. దేవుడు చెప్తున్నాడు, ఇలాంటి ఆభరణలు గలవారుగా నువ్వు ఉండాలి. కానీ ఈ లోకంలో అస్థిరమైన ధనాన్ని నువ్వు నమ్మినప్పుడు అది నేను ఏం చేస్తుంటే పాడు చేస్తుంది. ఎవడా దేవుడు? అబ్రహాం కోసం దేవుడు చెప్పాడు, అన్ని విషయాల్లో నేను అతన్ని ఆశీర్వదించాను. ధనము 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 ధనం అని ధనం వెనకాల పరిగెట్టినా మరి యాకోబు చెప్తూ ఉన్నాడు, ఆఖరి క్షణంలో చెప్తున్నాడు, అయ్యా నీ మాట నేను వినలేదయ్యా. ఏం వదిలిపెట్టాడంటండి? ధనాన్ని వదిలిపెట్టాడంట, భార్యను వదిలిపెట్టాడంటండి, బిడ్డలను వదిలిపెట్టాడండి, ఎబ్బోకు రేవులోకి వచ్చాడంట. కన్నీరు కార్చి ఏమడుగుతున్నాడు దేవుడిని? ఇప్పుడు మచ్చల గారి గొర్రెలు కావాలి నాయనా,
అయ్యా మరి మా మాంగారి కన్నా ఎక్కువ గొర్రెలు నాకు కావాలయ్యా, మా అన్నయ్య కన్నా ఎక్కువ ఆశీర్వాదం నాకు కావాలయ్యా, మా అన్నయ్య కన్నా ఎక్కువ దీవెన నాకు కావాలయ్యా అంటలేదు. కానండి ఇప్పుడు కన్నీరు కారుస్తూ దేవుడు పాదాలు పట్టుకుని ఒకే ఒక్క మాట్లాడుతున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించవయ్యా, నీవు ఆశీర్వదిస్తేనే నేను బాగుపడతాను. ఒకవేళ ఈ లోకంలో అనేకమైనవి సంపాదించవచ్చు, అనేకమైనవి నా దగ్గర ఉండొచ్చు, కానీ దీనివల్ల నాకు ఎలాంటి సంతోషం లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆశీర్వదిస్తావో నా జీవితం ఏమవుతుందంటే సంతోషభరితంగా మార్చబడు. అందుకనే మనం దేవుణ్ణి అడగాలి. ఎలా అడగాలి? ప్రార్థన ఎలా చేయాలని దావీదు అంటూ ఉంటాడు. చూడండి ఒకసారి అక్కడ 51వ కీర్తన 17వ వచనం అనుకుంటే ఒకసారి చదవండి. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు దేవుడికి ఏది ఇష్టం అంటే దేవుడు చెప్తున్నాడు విరిగి నలిగిన మనసు అంటే దేవుడికి ఇష్టము. దానిని దేవుడు చెప్తున్నాడు ఆయన అలక్ష్యము చేయు. కాబట్టి ఇప్పుడు మనకి ఏమి కావాలి? సాతాను జయించాలి. మరి సాతాను దగ్గర మనం జయ జీవితాన్ని పొందాలి, పోరాటంలో మనం గెలవాలి అంటే దేవుడు చెప్తున్నాడు వాడితో చాలా ప్రమాదం. వాడు ఏం పట్టుకెళ్ళిపోతాడంటే మనలో ఉన్న వాక్యాన్ని పట్టుకెళ్ళిపోతాడు. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా విని దాన్ని జాగ్రత్త పెట్టుకునే హృదయం మనకే కావాలి. రెండోదిగా దేవుడు చెప్తున్నాడు వాడు మనలోకి ప్రవేశిస్తాడు, సాతాను గాడు మనలోకి ప్రవేశిస్తాడు. ఒకవేళ మీరు అనుకుంటా ఉంటారేమో మీ తాత కానీ మీ మామ కానీ ఎవరు రారు మీ దగ్గరికి, సాతాను గాడి మట్టికి వస్తాడు, మనలోకి వస్తాడంటండి. వచ్చి ఏం పుట్టిస్తాడంటండి? ధనాకాంక్ష పుట్టిస్తాడంట. ఏం పుట్టిస్తాడంటండి? ఈర్ష్య పుట్టిస్తాడంటండి. ఏం పుట్టిస్తాడంటండి? ద్వేషం పుట్టిస్తాడంటండి. ఏం పుట్టిస్తాడంటండి? కఠిన హృదయాన్ని పుట్టిస్తాడంట. ఏం పుట్టిస్తాడంటండి? దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలన్నీ మన హృదయంలో పుట్టిస్తాడంట. కాబట్టి సాతాన్ని మనం జయించాలంటే దేవుడు చెప్తున్నాడు రక్షణ అనే శిరసాస్త్రం నీకు కావాలి. రెండంచుల గల ఖడ్గము. ఏంటది? వాక్యం అనే రెండంచుల గల ఖడ్గం నీ దగ్గర ఉన్నప్పుడు, వాక్యం అనే రెండంచులు గల ఖడ్గంతో నువ్వు పోరాడినప్పుడు సాతాన్ని దేవుడు చెప్తున్నాడు నువ్వు జయించగలుగుతావు. కారణం ఏంటంటే ఆల్రెడీ సాతాన్ని ఏం చేయండి అంటే దేవుడు మన కాళ్ళ కింద దొక్కుతాడు. చూడండి అక్కడ రోమాపత్రిక 16వ అధ్యాయంలో చూడండి. రోమాపత్రిక 16:20 చదవండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును నీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు సమాధానము గల ప్రభువు నీతో ఏం చేస్తాడంటే నువ్వు వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకుని ఎప్పుడైతే దేవుని ముందు నువ్వు నిలబడతావో శీఘ్రముగా సాతాన్ అంటే ధనం మీద జయాన్ని ఎవరిస్తారండి? దేవుడే ఇస్తాడు. స్త్రీల మీద జయాన్ని ఎవరిస్తారంటండి? దేవుడే ఇస్తాడంటండి. మన లోక ఆశల నుంచి మన జయాన్ని ఎవరిస్తారంటండి? దేవుడే ఇస్తాడంట. దేవుడు చెప్తున్నాడు శీఘ్రమే సమాధానం గల ప్రభు నీకు ఏం చేస్తాడంటే సాతాను తలని తొక్కే శక్తిని ఇస్తాడు. అది మనకు రావాలంటే మనలో ఏముండాలండి? వాక్యం అనే విత్తనాన్ని మనం లోపల విత్తుకోవాలి. వాక్యం అనే విత్తనము లేని ఆహాబు అత్యాశకు పోయి శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. వాక్యం అనే విత్తనము లేని యోధా ధనాకాంక్షతో కొట్టబడి ఒకరోజు శాపగ్రస్తుడిగా మార్చివేయబడ్డాడు. అందుకని దేవుడు చెప్తున్నాడు ఇదిగో పేతురు నీ మీద నేను సంఘాన్ని కడతా ఉన్నాను, ఇదిగో పరలోకపు భూలోకపు తాళం చెవులు నీ ముందుంటా ఉన్నాయి. నువ్వు ప్రార్థన చేసి దేన్ని క్లోజ్ చేస్తావో అది క్లోజ్ చేయబడుతుంది. కాబట్టి దేవుడు పరలోకపు భూలోకపు తాళం చెవులు మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుడిని అడగాలి మనం, అయ్యా నాలో ఉన్న ఈ ధనాకాంక్షని తాళం వేసేయాలి, దానికి ధనాకాంక్ష తాళం వేసేయాలి. ఒకవేళ మోహపు చూపులతో కొట్టబడతావేమో ప్రార్థన చేయి, నాయన నాలో ఉన్న ఈ మోహపు చూపులు తీసివేయనైనా దానికి తాళం వేసేయాలి. ఒకవేళ నీవు ఈర్ష్యతో మీ తోడుకోళ్ళంటేనో అత్తగారంటేనో లేకపోతే కోళ్ళంటేనో లేకపోతే ఇరుగు పొరుగు వారంటే ఒకవేళ ఈర్ష్యతో ద్వేషంతో నువ్వు కొట్టబడతా ఉంటే ప్రార్థన చేసుకోవాలి దేవుడి దగ్గర, అయ్యా నాలో ఉన్న ఈర్ష్యని తీసివేయనైనా నువ్వు అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు దాన్ని తాళం వేసి బంధించేస్తాడంట భగవంతుడు. కానీ అలా నువ్వు లేకుండా దేవుని వాక్యం ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకోకుండా, దేవుని ఆలోచన దేవుని ఉద్దేశాలు తెలుసుకోకుండా ఎంతకాలం నువ్వు దేవుడి దగ్గర ఉన్నా ఒకరోజు మనం ఏమవుతామంటే యోధాలు అయిపోయే ప్రమాదం ఉంటుంది. ఒకరోజు చెప్తున్నాడు దేవుడు, అయ్యో నేను వాక్యము
వినలేదు. నా బోధకుల యొక్క ఉపదేశాన్ని నేను వినలేదు. దీనివల్ల నాకేమొచ్చిందంటే శాపం వచ్చింది, ఇబ్బంది వచ్చింది. అలా ఒకవేళ ఇంతకాలము విననొల్లని వారిగా ఉంటే ఇవాళ దేవుడిని అడగండి, అయ్యా ఏం తెరవాలండి? నా హృదయం అనే తలుపులు తెరువు నాయన. దివారాత్రులు అయ్యా మరి నీ వాక్యాన్ని ధ్యానించి దాని నుంచి కుడిమికి కానీ ఎడకు కానీ వెళ్ళకుండా నీ వాగ్దానాల ప్రకారంగా బ్రతకగలిగే శక్తిని యెహోషువలాగా ఎవరు ఆరాధించకపోయినా నేను నా కుటుంబము నిన్ను ఆరాధించే ఆత్మ నాకెమ్మని దేవుడు మీరు అడుగుతూ ఉండగా అందరి మీద దేవుడు అలాంటి పరిశుద్ధాత్మని కుమ్మరం చేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె మరి దేవుని ముందు మోకరించి మరొక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకుందాం. మరి దేవుడు మాటలు అంగీకరించగలిగిన వారుగా మనం ఉంటున్నామా? ఎందుకంటే చెప్తున్నాడు దేవుడు, అంధకార శక్తులతో మనకు పోరాటం. వాడు దొంగ, వాడు ఏం చేస్తాడంటే నీలో ఉన్న వాక్యాన్ని దొంగిలిస్తాడని దేవుడు చెప్తున్నాడు. ఇంతకాలం మరి ఉపదేశాన్ని అంగీకరించలేని స్థితిలో ఒకళ్ళు ఉన్నావా? ఎంతకాలం దేవుని యొక్క మాటలు వినలేని స్థితిలోనే ఉన్నావా? ఎంతకాలం ఒకవేళ సాతాన్ని హృదయాన్ని కఠినపరుస్తూ ఉన్నాడేమో ఒక్కసారి నువ్వు పరిశోధించుకోయాల. సామెతల్లో చెప్తున్నాడు దేవుడు, ఒక రోజున నా బోధకుల యొక్క ఉపదేశాన్ని నేను ఎందుకు అంగీకరించలేదు? ఒక రోజున మరి దుఃఖంలో ఉన్నప్పుడు చెప్తున్నాడు దేవుడు, దేవుడు యొక్క మాట నేను ఎందుకు వినలేకపోయాను నా వయసులో ఉండగా బలం ఉండగా అని. కాబట్టి ఎంతకాలము దేవుని మాట మీద విశ్వాసం ఉంచకుండా, దేవుడి మాటలో నమ్మకం ఉంచకుండా, సాతాను క్రియలు నీలో ఉంచుకునే కాదు దేవుడి దగ్గరికి వస్తా ఉన్నావేమో. యోధా 3.5 సంవత్సరాలు ధనాపేక్షతో కొట్టబడుతూ యేసుని వెంబడిస్తానే ఉన్నాడు. అందుకని దేవుడు చెప్తున్నాడు, సాతాను నీలో ప్రవేశిస్తాడు, చాలా జాగ్రత్త. వాడు ధనాకాంక్ష రూపాన్ని ప్రవేశించవచ్చు, వాడు మరి మోహపు చూపుల ద్వారా ప్రవేశించవచ్చు, ఇహలోక దురాశ ద్వారా ప్రవేశించవచ్చు. కాబట్టి మనలో ఉన్న సాతాన్ని జయించడానికి దేవుడు చెప్తున్నాడు, వాక్యం అనే 2 అంచుల గల ఖడ్గం మనకు కావాలి. అందుకని యాకోబు పత్రికలో దేవుడు చెప్తున్నాడు, నీలో దుష్కార్యాల్ని వ్యతిరేకిస్తానికి, నీలో ఉన్న పాపాన్ని వ్యతిరేకిస్తానికి నీ లోపల, నీ హృదయం లోపల వాక్యం అనే విత్తనాన్ని వేయమని అడుగుతున్నాడు దేవుడు. ఎంతకాలము మరి దేవుడి సన్నిధికి వస్తూ ఎంతకాలము మరి నీ వాక్యాన్ని మరి సోదకుడు ఒకవేళ దోసుకుపోతా ఉన్నాడేమో. ఇవాళ అడుగు దేవుణ్ణి, అయ్యా వాక్యానుసారమైన జీవితాన్ని నాకు దయచేతండి. అయ్యా నీ చిత్తంలో, నీ ఇష్టంలో, నీ ఉద్దేశాల్ని ఎరిగిన వాడిగా నేను ఉండాలయ్యా. దావీదు కోసం దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు, అతడు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశములు ఎరిగిన వాడు. ఎంతకాలం దేవుడి సన్నిధికి వస్తూ మరి దేవుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడో తెలియని దానిలాగా తెలియని వాడికి ఒకవేళ బ్రతుకుతా ఉన్నావేమో. ఇవాళ దేవుడిని అడుగు. దావీదు చెప్తున్నాడు, ఇదిగో నీ వాక్యము నా పాదాలకు దీపం అని చెప్తున్నాడు. అడిగియాలి దేవుణ్ణి, అయ్యా నీ వాక్యము నా పాదాలకు దీపంగా ఉన్నట్లు, అయ్యా వాక్యానుసారమైన జీవితాన్ని నేను బ్రతికినట్లు, నీ కృపలో నేను జీవించినట్లు, అయ్యా నాలో సాతానికి ఎలాంటి చోటు నేను ఇవ్వకుండానట్లు. దేవుడు చెప్తున్నాడు, సాతాను మరి యోధాలో ప్రవేశించి, చూసుకోకసారి ఒకవేళ నీలో ప్రవేశించి నిన్ను ఎటువైపుకి నడిపిస్తా ఉన్నాడో ఒకసారి జాగ్రత్తగా పరిశోధించుకో. వాక్యాన్ని వెనకన్నా నీ చెవులు మోస్తా ఉన్నాడేమో పరిశోధించుకో. సత్క్రియలు చేయకుండా నీ హృదయాన్ని కఠినపరుస్తూ ఉన్నాడేమో పరిశోధించుకో. మంచి మార్గంలో వెళ్ళకుండా నీకు సాతాను చీకటి కలిగిస్తున్నాడేమో ఒకసారి గ్రహించు. అడిగేయాలి దేవుణ్ణి, అయ్యా సాతాన్ని వ్యతిరేకించగల శక్తిని నాకు దయచేయండి. నాలో ఉన్న దుర్లక్షణాల్ని విడిచిపెట్టి పరిశుద్ధాత్మను పొందుకునే శక్తిని నాకు దయచేయండి ఆయన.
మరి ఎంతమంది బిడ్డలు అవుతాయి నాయన? మరి ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని విని తండ్రి, నువ్వు చెప్తున్నావు, ఇదిగో నీ హృదయం అనే తలుపు దగ్గర నేను తడతా ఉన్నాను, నువ్వు తీస్తావని లోపలికి వస్తానంటున్నావు తండ్రి. కాబట్టి ఎంతమంది బిడ్డలు అవుతాయి నాయన ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు విని ప్రభువా నీకు వందనాలు. వారి హృదయం అనే తలుపు తెరచిన ఆయన నీ వాక్యాన్ని లోపల ఎవరైతే విత్తుతున్నారో ప్రభువా నీకు వందనాలు. అయ్యా, ఎవరైతే వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలని ఆశపడతా ఉన్నారో ప్రభువా నీకు వందనాలు. ఆశలు తీర్చే దేవుడు నువ్వు చెప్తావు, వాక్యమే శరీర రూపధారి మీ మధ్యన సంచారం చేస్తున్నాడు, వాక్యమే దేవుడు అని చెప్తున్నావు ప్రభువా నీకు వందనాలు. కాబట్టి నేను ఏలోక సంబంధమైన ఆశలు విడిచిపెట్టి, ధనం మీద ఆశలు విడిచిపెట్టి, మరి నీ మాట ప్రకారంగా బ్రతకాలని తండ్రి, నీ ఉద్దేశాలు నిర్వర్తించేవారుగా ఉండాలని తండ్రి, నీ ప్రియబిడలుగా బ్రతకాలని తండ్రి. ఎందుకంటే అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, అది మరణమైన జీవమైన క్రీస్తుతోనే, అంతిమ జీవితం నాది క్రీస్తుతోనే అని చెప్తున్నాడు ప్రభువా నీకు వందనాలు. కాబట్టి ఆయన మరి ఎంతమంది బిడ్డలు అవుతాయి ప్రభువా నీకు వందనాలు. మరి నీలో అంటగట్టబడాలండి, మరి నీలో ఉండి ఫలించాలని ఆశపడుతున్నారు తండ్రి. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుందావా నేటి నుంచి ప్రభువా నీకు వందనాలు. మరి యెహోషువ ఏ విధంగా ఆ గ్రంథాన్ని చదువుతూనైనా, యెహోషువ ఏ విధంగా మరి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ దాని నుంచి కుడికి కానీ ఎడమకి కానీ వెళ్ళకుండానైనా మరి దానిలో బ్రతుకుతూ ఉన్నాడు ప్రభువా నీకు వందనాలు. అలా బ్రతికే ఆత్మను మామే కుమరప్పు చేయండి తండ్రి. నువ్వు చెప్తున్నావు, దివారాత్రులు దాన్ని బోధించు, దివారాత్రులు దాన్ని ధ్యానించు, దాని ప్రకారంగా నువ్వు బ్రతుకు, అప్పుడు నేను నిన్ను వర్ధిల్లింప చేస్తానని చెప్తున్నావు ప్రభువా నీకు వందనాలు. కాబట్టి నైనా ఎంతకాలము ఒకవేళ లోక ఆశలతో కొట్టబడి తండ్రి, నీ వాక్యాన్ని తెలియక ప్రభువా నీకు వందనాలు, లోక ఆశలతో గాజీలాగా ధనాపేక్షతో ఒకవేళ తండ్రి ఆ కానులాగా తండ్రి నీ మాట వినడం వల్లగా ఎవరైనా ఉంటే తండ్రి, నేటి నుంచి ప్రభువా నీకు వందనాలు. నీ మాట వినేవారుగా ప్రభువా నీకు వందనాలు, నీ ఆశీర్వాదాన్ని పొందుకునేవారుగా ప్రభువా నీకు వందనాలు. దివారాత్రులనైనా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆకువాడక ఫలమిచ్చేవారిగా దినదినాభివృద్ధి పొందుతూ వారి జీవితాలు ఎప్పుడు కూడా సంతోషాన్ని, సమాధానకరమైన జీవితాన్ని కలిగి ఉన్నట్టు ప్రతి బిడ్డ మీద నీ పరిశుద్ధాత్మ అగ్ని కుమ్మరింపు చేసి ప్రతి బిడ్డని నాయనా మీరు దీవించి, వారిలో ఉన్న అంధకార చీకటి శక్తులు బంధించి నీ ఆత్మాభిషేకంతో వారిని నింపి మరి దీవించి ఆశీర్వదించి పంపించమని యేసు ఉన్నతమైన నామమున అడిగి పెట్టుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.